ఆ పరిశుద్ధాత్మ దేవుడు వేవేల దూతలతో మన మధ్యలోకి సంచరించే సమయం కాబట్టి ప్రతి ఒక్కరం కాడ పరిశుద్ధాత్మ దేవుడు మన ఆత్మతో నింపు ప్రభా. నీ అభిషేకంతో నింపు ప్రభా. డ్రమ్ తీసుకో. నీ అభిషేకంతో నింపు నాయన. అయా నీ ఆత్మతో నింపు పరిశుద్ధాత్మ దేవుడా. అడుగు ఒక్కసారి. పరిశుద్ధాత్మ దేవుడు నీ ఆత్మతో నన్ను నింపయ్యి. నీ అభిషేకంతో నన్ను నింపు ప్రభా. కొలతలేని ఆత్మతో నన్ను నింపు నాయన. ఆత్మ పూడే అయా ఇదిగో నీ కృప నాకు అనుగ్రహించండి ప్రభా. హల్లెలూయా పవన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. జరుపుకోమని వచ్చారా? హల్లెలూయా. తీసేది డ్రమ్ సౌండ్ రాదు, తీసేసే. హరిబలశంతరగరమంతరుషే పరిశుద్ధాత్మ దేవుడానికి ఘనమైన స్వాగతాన్ని పలుకుతున్నాం. అయా గలనీయ భూతిని జరుగుతూ ప్రాంతంలో ప్రభా ఇది చీకటి అంధకారతో ఆత్మశక్తులతో బంధింపబడిన వాని ప్రభా నువ్వు అడిగి పెట్టిన వాళ్ళలోకి విడుదల ఇచ్చింది ప్రభా. అయా యేసు నామముని రోజు ప్రభా నీ బిడ్డల ప్రభా ఏ సమస్యలతో వచ్చారు, ఏ ఇబ్బందులతో వచ్చారు ప్రభా, ఏ కట్టులతో అపవాది కట్టుతో బంధించబడి వచ్చారు. యేసు సర్వశక్తి గల నామను బిడ్డలుగా ఈ ఆరాధన విడిపించబడాలి ప్రభా. ఏ దేవుల గోపురత మా మధ్యలో సంచరించడానికి ఎవరైతే పిల్లల కింద పెట్టేసాను, ఇంకా పిల్లల కింద పెట్టేసి ఆరాధన ఏకీభ వచ్చింది. ఆత్మపడు సత్యముతో దేవుని ఆరాధిస్తాను. ఆ మహిమగానే ఆత్మ మన మధ్యలోకి రావాలా. అన్ని భాషలు కాని వాళ్ళు అన్ని భాషలకు దయచే ప్రభు అడుగు. ఆత్మనాత్మక రోజు ఒక బలమైన అభిషేకం మన మధ్యలో సంచరించబోతుంది.
నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో ముక్తి ఉన్నదయ్యా. ముక్తులే పగలిగిన సృష్టి శాసించగలిగిన ఎలా ఉన్నా ఒకవేళ రోగులతో వచ్చావా, దురాత్మ శక్తులతో బంధించబడి వచ్చేవా, అపవాది తంత్రాలతో మాంత్రిక తంత్రాలతో బంధించబడి వచ్చేవా, ఈరోజు దేవుడంగా నమ్ము చాలు, నువ్వు నమ్మితే చాలు అన్నాడు. ఆయన నామములో శక్తి ఉంది, ఆయన నామములో విడుదల ఉంది, ఆయన నామములో నీకన్నిటి నుంచి విడుదల పొందే నామమైన నామము, ఆయన నామం అని ఆ నామముల కన్నా మన పరిణామం. కాబట్టి యేసయ్య నామములో, యేసయ్య నామములో, యేసయ్య నామములో, యేసయ్య నామములో నమ్మితే చాలు నువ్వు. ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. రోగముతో వచ్చావా, డాక్టర్ల సాధ్యమన్నారా, చేతబడి శక్తితో బంధించబడి వచ్చావా, దురాత్మలతో బంధింపబడి వచ్చావా, వివాహం జరగట్లేదని వేదనతో ఉన్నావా, నీ కుమారుడు మారట్లేదని వేదనతో ఉన్నావా, ఇదిగో నా పరిస్థితి ఏంటని తెలియని స్థితిలోనే ఉన్నావా, దేవుడు నీతోనే మాట్లాడతాడు. నమ్ము, ఈరోజు ఆ దేవుడిని విడిపించబోతున్నాడు, నీ సమస్య నుంచి విడిపించబోతున్నాడు. అందుకే అందరు రెండు చేతులు పైకెత్తాను. నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవుంటే యేసయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవంటే నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నువ్వుంటే నాకు ఉంటే నేను ఉంటాను యేసయ్యా, నువ్వుంటే
పరిశుద్ధాత్మదేవుడు చెప్తున్నాడు, మందిరానికి గనక నువ్వు గనక సమయానుకూలంగా గనక నువ్వు సమయాన్ని పాటించకపోతే, దేవి మందిరానికి నువ్వు అలక్ష్యంగా ఆలస్యంగా నువ్వు వస్తే దాని పరిణామాలు వేరే ఉంటాయని చెప్తున్నాడు. అందుకు క్రమముగా 10 గంటల కంటే 10 నిమిషాల ముందు 10 గంటలకి మనం అందరం ఉంటుంది కాక. అందరు 2 చేతులు పైకెత్తి ఒక మాట చెప్పండి. యేసయ్యా 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 నోటించలేదు సయ్యా నోటించి రోగం తెచ్చావా? ఈ పలుకు మాట చాలు, రోగం వెళ్ళిపోతుంది. ఈ మాట పలుకుల వల్ల దురాత్మలు కాలిపోబోతున్నాయి, నీలో రోగాలు కాలిపోబోతున్నాయి, నీలో సమాధానం సమాధానం కలిగబడుతున్నావు, నీ ప్రతి సమస్యకి వినిపించబోతున్నావు. యేసయ్యా మంచిగా యేసయ్యా 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 మనస్ఫూర్తిగా యేసయ్యా 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 చెప్పకూడదు. మనస్ఫూర్తిగా రావచ్చు. రాజుయ్యా యేసయ్యా 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 కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో నన్ను గమనించిన నన్ను నడిపించిన నన్ను నడిపించిన యేసయ్యా 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 యేసయ్యా. మనుషులని మోసపోయావా? మనుషులని మోసపోయి ఉంటే అన్నాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. కొండలలో లోయలలో అడవులలో ఎడారుల్లో నిన్ను గమనించిన దేవుడు నేను. నా వైపు చూడు, ఈ రోజు నుంచి మనుషుల వైపు చూడదని చెప్తున్నాను. నీకు మాట ఇస్తారు తప్పుతారు, నేనున్నాను అంటారు, నిన్నే అంత అవసరమైపోతుందని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ లోక ప్రజలు మోసగాళ్ళు, ఈ లోక ప్రజలు అవసరానికి వాడుకునే వాళ్ళు. ఈ లోక ప్రజలు నీతో అవసరంగా నీ దగ్గరికి వస్తారు, నీతో అవసరం లేకపోతే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఈ లోక ప్రజలు ఒకప్పుడు చాలా మంచోడు అంటారు, నువ్వు ఏదైనా చిన్న మాట అంటే నీ అంత మంచి తప్పుడు లేదంటారు, నీ గురించి 100 మందికి చెప్తారు. కానీ యేసయ్యా నువ్వు చేసిన పాపాన్ని ఇప్పుడు కూడా ఇతరులకు చెప్పరు. ఇప్పుడు కూడా నిన్ను మోసం చేసే దేవుడు కదా ఆయన. ఇప్పుడు కూడా మాట ఇస్తే తప్పే దేవుడు కదా ఆయన. నీకు మాట ఇచ్చాడంటే ఏది ఏమైనా సరే అని నెరవేరుస్తాడు. మోసే ప్రజలు 6 లక్షల కాలువలను రక్షిస్తాడు, అరణ్యంలో ఎర్ర సముద్రంలో కలిసి రక్షించాడు.
గిద్యోనికి జీవిస్తానన్నాడు. యుద్ధ సమయంలో విజయం ఇచ్చాడు. దేవుడు మాట అంటే తప్పేది రేడియమైనా మనం మాటిచ్చి తప్పుతాం. మన బంధువులు మాటిచ్చి తప్పుతారు, కానీ మాట తప్పని దేవుడు ఉన్నాడు. ఆయన రోజు చేతులు జోడించి ఉన్న ప్లేస్లో మోకరించి దేవునికి ఏదో చెప్పాలని వచ్చావు కదా, నీ మనసులో మాట దేవుడు చెప్పు. రోగాలతో బాధపడుతున్నావా? కుటుంబ సమస్యలతో బాధపడుతున్నావా? నీ పర్సనల్ విషయంలో బాధపడుతున్నావా? వివాహ విషయంలో బాధపడుతున్నావా? దురాత్మ శక్తులతో బంధించబడి బాధపడుతున్నావా? చేతబడి శక్తులతో బంధించబడి బాధపడుతున్నావా? ఏదైనా సరే, ఏ కష్టస్ అయినా సరే నా దేవుడు ఈ రోజు విడుదల చేయబోతున్నాడు. ఈరోజు మీ జీవితం న్యూ బిగినింగ్ సీజన్, కొత్త జీవితం ఆరంభమవుతుంది. ఈ రోజు నుంచి కొత్త జీవితం ఆరంభమవుతుంది. కొత్త 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 న్యూ క్రియేషన్. టుడే ఆన్వర్డ్స్ ఆల్ ఆఫ్ యూ న్యూ క్రియేషన్. ఈ పాత జీవితం ఇంకా ఉండదు, ఒక నూతన జీవితం అడిపెట్టబడుతున్నావు. దెయ్యాలతో వచ్చేవా విడిపించబడబడుతున్నావు. రోగాలతో వచ్చేవా రోగాలు స్వస్థపరిచి పంపించబడుతున్నాడు. కుటుంబ సమస్యలు వచ్చేవా వాక్యంలో నెమ్మది నుంచి పంపించబడుతున్నాడు. ఆర్థిక సమస్య వచ్చేవా ఆర్థిక పనులు విడుదల చేసిస్తున్నాడు. ఆయన స్త్రీలో నీ కొరకు మరణించి రక్తం చిందించి సరిగ్గా మరణించింది నీకు తలాస్త్రీ ఇవ్వడానికి బిడ్డా. వివాహం జరగట్లేదా? అందరికన్నా తక్కువ చేసి మాట్లాడుతున్నారా? తమ్ముడు వచ్చింది, దేవుడు ఒక మాట చెప్పు. అయ్యా నా మాట ఎవరింటలేదయ్యా, అందరిని తక్కువ చేస్తున్నాడయ్యా, ఎక్కడికి నా జీవితానికి ఆశ్రదం లేదయ్యా, అయ్యా నీ సన్నిధిలోకి వచ్చానయ్యా, నా జీవితాన్ని మార్చి ప్రభు ఒక్క మాట అడిగా. కన్నీరు విడతాం అన్న కన్నీరు విడిచింది, అద్భుతం చూసింది. ఈరోజు నువ్వు కన్నీరు విడగలిగితే, ఈ ప్రైవేట్ పవర్ సర్వీస్ లో కన్నీరు విడిగితే ఎంతో మందికి దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. ప్రతి వారం ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతున్నాయి. సత్తు లేని వారికి సత్తు నేర్పిస్తున్నాడు. జీవితం అయిపోయిందనుకున్న బ్రతికిస్తున్నాడు. దురాత్మ శక్తిగా బంధించిన వాళ్ళు విడిపించబడుతున్నాడు. చేతబడి శక్తితో వాళ్ళు విడిపించబడుతున్నారు. మోకరించండి, మొగ్గులు ఇక్కడ మోకరించండి, అక్కడ మోకరించి ఏసయ్యాను కూడా మనం మార్చి ప్రభు నా స్థితిగతిని మార్చినైనా. అయ్యా భయంకరమైన దుఃఖంలో నేను ఉన్నాను ప్రభా, నా దుఃఖ దినాలు సమాప్తం చేయను ఆయన. కూర్చుంది అక్కడ కూర్చుంటాం. వీకలరగు శంతరగు జియాంతరోషే వీకతరగు జిగాంతరగులరు శంతరు వీకతరగు జిగతరగు శంతరగు జియాంతరోషే. ఒంటరిగా ఏడుస్తున్న ఏడుపున్న దేవుడు చూస్తున్నాడు. అర్ధరాత్రి సమయంలో బిడ్డ కోసం ఏడుతున్న ఏడుపుని దేవుడు చూశాడు. ఎవరన్నీ ప్రేమించట్లేదు కదా, అందరికీ తక్కువ చేసి మాట్లాడుతున్నారు కదా, మనుషులు ఎవరికైనా విలువ లేదు కదా. ఇదిగో నీ విలువనిచ్చే దేవుడు ఉన్నాడు. విలువే లేని నీ జీవితాన్ని విలువైన వ్యక్తిగా మార్చాలని ఆశపడుతున్నాడు. విలువైన వ్యక్తిగా మార్చబడాలంటే నీ చేయని దేవుడికి ఇస్తావా? ఈరోజు దేవుడి దగ్గర కన్ను చేతులెత్తి ప్రభా నా జీవితానికి ఇస్తున్నానయ్యా, నా జీవితాన్ని మార్చు ప్రభా. అయ్యా అందరి ముందు నేను హేళనగా ఉన్నానయ్యా, నా జీవితాన్ని మార్చవా ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా నేను అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి నాయన. అయ్యా నేను ఆశించింది జరగట్లేదు ప్రభా. ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా నా బిడ్డల మీద, ఎన్నో ఆశలు పెట్టుకున్నానయ్యా. అన్ని కడానైనా అయ్యా ఎక్కడ వేసిన గొంతులు అక్కడ ఆగిపోయింది ప్రభా. ఆశీర్వాదం ఆగిపోయిందయ్యా, ఇంటి విషయంలో ఆగిపోయినయ్యా, బిడ్డల విషయంలో ఆగిపోయింది ప్రభా. అయ్యా నా విషయంలో కన్నా ప్రభా నీ విషయంలో ఏమి కరెక్ట్ చేయలేని నాయన బిడ్డగా ఉండిపోతున్నాను ప్రభా. నన్ను మార్చవా, నా స్థితిగతిని మార్చవా అని అడుగు. నీ బాధను చూచే దేవుడు, నీ బాధను చూచిన దేవుడు, అన్నాన్ని చూచిన దేవుడు, దానియేలును చూచిన దేవుడు, యోనాను చూచిన దేవుడు, షడ్రక్ మెషకు చూసిన దేవుడు నిన్ను కదా చూస్తున్నాడు. వారి ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ ప్రార్థన ఆలకించి వారి కష్టాన్ని తీర్పించే దేవుడు, నీ కష్టానికి దేవుడు విడిపించడానికి ఈ రోజు దేవుడు తీసుకొచ్చాడు.
రాబా శకల రోగసికి తేరి మాంతోడు షహాతి పరిశుద్ధాత్మ ద్వారా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఆరాధనంతను బట్టి సమస్త గంట మహిమ మీరే పొందుకున్నాం. ఏసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చెప్పలు కొద్ది పరిశుద్ధాత్మ దేవుని ఘనంగా వెళ్తాం. గట్టిగా 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 హల్లెలూయా 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 గట్టిగా రూబాల శకరగల రగదన హంతరగదన మాసికతే మలాంతరు శకరయ ప్రతి పుస్తకం బ్రేక్ చేస్తున్నాములో భగవంతుని బయలుస్తున్నాములో అయ్యా బిడ్డలకి నిలగడని గ్రహించరాకుని అనుగ్రహించును గాక. ఆమేన్ ఆమేన్. తండ్రి నీకు వందనాలు, ఆరాధన బట్టి నీకు వందనాలు ప్రభా. ఇంకా నీ వాక్య పరిచయాలకు మేము వెళుతుండగా ప్రభా ఇదిగో ప్రభా వినగలిచిన గ్రహించరాత్మ ఇచ్చాను. పరిశుద్ధాత్మ అగ్నితలను కాల్చి పదం వేసి నీ మాటలే ప్రభు ఇక్కడ విడుదలగా ఇచ్చాను. నా ప్రబుద్ధిని ఆధారం చేసుకొని ఏది కరెక్ట్ జరగగలదు ప్రభా, ఏది కరెక్ట్ జరగగలదు ఏసునామములో ప్రభా అద్భుతము జరిగించును గాక. ఆమేన్ ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సరిగ్గా కూర్చొని ఫస్ట్ అందరు కదా కొంచెం స్ట్రిక్ట్ అవ్వండి. పిల్లలు కూడా సరిగ్గా చేయండి. ఇటు సరిగ్గా తిప్పండి, పిల్లలందరూ కూడా తిప్పండి, కలిపడి సగపెట్టు. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మరి గుమ్మూరు నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, మరి తాను నుంచి వచ్చిన బిడ్డలు బట్టి, చిన్న కాబట్టి వచ్చిన బిడ్డలను బట్టి, మరి తాళకోడ నుంచి వచ్చిన బిడ్డలను బట్టి, చిన్న మిల్లికోడ నుంచి వచ్చిన బిడ్డలను బట్టి. బ్రదర్ నువ్వు ఎక్కడమ్మా? షాలేమా? రైట్. అమ్మేది? రైట్. హల్లెలూయా హల్లెలూయా. మరి వచ్చిన అందరిని బట్టి కూడా లైవ్ లో వేరే గారు మస్కట్, ఖత్తర్, దుబాయ్, బహ్రాన్, మరి వేరే గారు మీరు చూస్తున్న మీ అందరి కాడ, మరి మా మందిరం తరపున, ఈ సమయం మందిరం తరపున, నా కుటుంబ తరపున మీ అందరి కాడ ప్రత్యేకంగా వందనాలు. పక్కన చెప్పండి, యేసయ్యను దీవించబోతున్నాడు. చెప్పండి పక్కన వాళ్ళకి, యేసయ్య నిన్ను అటు చెప్పనమ్మా, యేసయ్య నిన్ను నీ దుఃఖ దినాలు సమాప్తం చేయబోతున్నాడు, నీ నోటిని నవ్వలేబోతున్నాడు. ఆమేన్. 3 సార్లు చెప్పండి ఆమేన్. గట్టిగా గట్టిగా నమ్మిన వాళ్ళు చెప్పులు దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడి మహాకృపను బట్టి మరి ఈ అక్టోబర్ మాసం పేరు అంటే న్యూ సీజన్. ఏంటి అది? సౌండ్ పెట్టరా. హల్లెలూయా హల్లెలూయా. ఏ మాసము? న్యూ సీజన్ అండ్ న్యూ బిగినింగ్. ఆమేన్. చెప్పండి. ఇంటిగా ఎక్కువ పెడతాం, దానికి నువ్వు తప్పులు రావాలి. హల్లెలూయా. న్యూ సీజన్ అండ్ న్యూ బిగినింగ్. ఆమేన్. నీ సీజన్ ఈ నెలలో మారబోతుంది. ఎలా అంటే మామిడికాయల సీజన్ ఒక కాలము, నేరేడుకాయలు ఒక సీజను, కోతకాలం ఒక సీజన్. హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒకే సీజన్ ఉండదు. అలాగే రాత్రి అయిన తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది, అమావాస్య అయిన తర్వాత నెక్స్ట్ టైం వస్తుంది, పౌర్ణమి వస్తుంది. ఓకేనా? ఎప్పుడు కూడా అమావాస్య అని బ్రతుకు కాదు, ఎప్పుడు కూడా నీ చీకటి అని బ్రతుకు కాదు. నీది నీ బతుకుకి దేవుడు ఏం చేస్తున్నాడంటే మరొక రోజు ఇస్తున్నాడు. ఏంటంటే పౌర్ణమి. ఆమేన్. ఈ రోజు వరకు నువ్వు చీకటని బ్రతుకులోనే ఉన్నావేమో, జాగ్రత్త. ప్రియమైన జన్మ. అందుకే ఈ రోజు చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు ఇస్తున్న మాట ఏంటంటే 10వ నెలలో న్యూ బిగినింగ్, నూతన ఆరంభం. ఏంటంట? ఇక మీ జీవితంలో ఏం చేస్తున్నావు? కుటుంబం ఎక్కడుంది? తీసుకురావాలి. బాగున్నప్పుడు ఎక్కడ రావాలా? బాగున్నప్పుడు ఎక్కడ తీసుకురావాలా? హాస్పిటల్గా మొదటి మందిరానికా? ఈ లోకస్తులైతే హాస్పిటల్కి వెళ్తారు.
నీకు తీసేత ఒళ్ళు దగ్గర పెట్టుకోవచ్చు. అది హల్లెలూయా. ఎక్కడ కూర్చోమని చెప్పి కదా అది బాగానే చేశారు కదా. అక్కడ పిల్లలకు బాగోపోతే ఎక్కడ తీసుకురావాలా? ఎవరు రానా? మీరు నీ ఆవిడ మాట నీవనాలా, నీ మాట నీ ఆవిడేనాలా? నీ ఆవిడ మాట నీ వినాలా, నీ మాట మీ ఆవిడేనాలా? అది ఎప్పుడైతే భార్య మాట వింటామో కొన్ని విషయాలు తొక్కేస్తారు. జాగ్రత్త. భార్యకి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వాలా. ఇంటికి యజమానుడు ఎవరు? అది ఎప్పుడైతే నీ జుట్టు భార్యకి ఇచ్చావో నువ్వు మునుగుంట్లోకి వెళ్ళినట్లెక్కే. జాగ్రత్త. అర్థమవుతుందా? ఒకప్పుడు ఎలా ఉన్నావో అలా ఉండు. ఈ మధ్య నేను బాగా ట్రిప్ చేసింది, చూస్తున్నా ఆమె గురించి నేను. జాగ్రత్తగా ఉండకపోతే లేపేద్దు. అర్థమవుతుందా సార్? కూర్చో. ప్రార్థన అంటే ప్రార్థన ఇప్పుడు కాదు, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కట్టమన్నది. మీ ఆవిడ కోసం మానేలా ప్రార్థన పెడతాం? అమ్మ ముఖ్యమా, దేవుడు ముఖ్యమా? ఆ మాటను ఏం చేసాం మనం? 1వ తారీఖు ఎవడొస్తారు? ఖాళీగా ఉండడానికి 4వ తారీఖు రావడానికి. అమావాస ప్రార్థన అలా చేసి ఏమైపోయాయో అర్ధరాత్రి 10ంటికి రావాల్సి వచ్చింది మన ఇంటికి. భయభక్తులుగా జీవించండి. భక్తిగా మాత్రం కాదు, నువ్వు దేవుని యందు భయము భక్తితో కూడుంటేనే నువ్వు ఆశీర్వదించబడతావు. ఏదో మందిరానికి వచ్చి వెళ్ళిపోయాను అని భక్తి ఉండి దేవుడి భయము దైవజుడి భయం లేకుండా నువ్వు ఎప్పటికీ ఆశీర్వదించబడవు. అది ఎవరైనా సరే ఏ కార్యాలు కాడ జరగవు. ఎందుకని? దేవుడు తర్వాత నెక్స్ట్ స్థానం ఎవరిస్తారు? ఎవరుంటారు? సరే, అవునా? దేవుడు దైవజనుడికి అధికారం ఇస్తాడు. ఆమేన్. మీకును ఆయనకి మధ్యవర్తిగా అమలుంచుతాడు. అందుకు మీరు కావాలి చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 104 ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము తీయండి. ఆ పదం అసలు దైవజనులు ఏముంటుంది మీకు అర్థమవుతుంది. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదవండి. ఆ లైట్ వేయమ్మా. లైట్ వేసుకోరా లోన. ఎబ్రీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకున్నాడు. ఆమేన్, ఆమేన్. చూడండి, వాయువులుగా పైన పుట్టినట్లు ఎంత ఉంది? 4 ఉంది. ఉందా? 4 చదవండి. ఇక్కడ ఏముందో కింద పుట్టినట్లు 4 ఏమొచ్చేసి ఏం రాశాడు? కింద పేజీ కింద ఉంటుంది పుట్టినోటు అంటే. 4 సంక్రాంతి అక్కడ ఏం రాశారు? ఆత్మలుగాను. ఆత్మ ఏం చేస్తుంది? పరిశుద్ధాత్మని మీదకి వచ్చిన ఆత్మ చేసే శక్తిని ఇస్తుంది. అవునా? ఈ వాక్యము చెప్పేటప్పుడు మీకు ఏమొస్తుంది? శక్తిని వస్తుంది. అందుకు ఈరోజు చాలా మంది ఎందుకు రాలేకపోయారంటే ఈరోజు వాళ్ళ ఆత్మను తట్టుకునే శక్తి వారికి లేదు. కొందరికి ఫంక్షన్లో ఉండొచ్చు, కొందరికి పనులు ఉండొచ్చు, కొందరికి లోకంలో వ్యర్థమైన పనులు చేసుకొని తిరుగుతూ ఉండొచ్చు, కొందరు సినిమాలు చూస్తూ టైం పాస్ చేస్తూ ఉండొచ్చు. అవునా? కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే ఒకటే గుర్తుపెట్టుకోండి,
దూతలను వాయువులుగాను, అంటే సేవకులను ఎలా పెట్టుకున్నాడంటే దూతగా పెట్టుకున్నాడు. ఎవరెవరికి? దేవునికి, విశ్వాసులకి. ఆమేన్. ఆ దూత ఏం చేసింది? యేసయ్య పుట్టినప్పుడు శుభవర్తమానం తీసుకొచ్చింది. మరి దానియేలు ప్రార్థన చేసినప్పుడు మిఖాయేలు దూత ఏం చేసింది? వెళ్ళి యుద్ధము చేసింది. 21 రోజులు కార్యం ఆపేస్తుంటే వారితో ప్రాయిటాడి సాతానుడితో విజయం తీసుకొని వచ్చింది. హల్లెలూయా. అటువంటి అధికారం ఎవరికి ఇచ్చాడు? సేవకుడికి ఇచ్చాడు. ఆమేన్. ఆ సేవకుడికి చెప్పిన మాట వినకపోతే ఏమవుతుంది? మీకు అల్లా తప్పగా అయిపోయింది. సేవకుడు అంటే ఎందుకు పనికిరానుడు అయిపోతాడు. మీకు 10 రూపాయలు కోటా బిమ్ము, 10 రూపాయలు సందా కూడా అయిపోయారు మీకు. మీరు చెప్పింది వినవలసి వస్తుంది. దేవుడు చెప్పింది మీరు వింటలేదు. దేవుడు చెప్పింది రారా బాబు 7 వారాలు అంటే నీకు ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వస్తావు. రారా 10 గంటలకు సైతే బాబు బరబరగా కరెక్ట్గా 10కి రండి బాబు అంటే 11 గంటలకు వస్తున్నావు. మరి అదే పోలీస్ స్టేషన్ 10కి రమ్మన్నాడు పోయేస్తే ఎప్పుడు వెళ్ళిపోతావు? ఎప్పుడు వెళ్తావు? 9:30కి వెళ్ళి అక్కడ కూర్చుంటావు ఎస్ఐ వచ్చేదాకా. పోలీస్ ఎక్కువ, ఎస్ఐ ఎక్కువ? నేను సృష్టించిన దేవుడు ఎక్కువ? నిర్లక్ష్యంగా ఉండకున్న దేవుడు అంటే నిర్లక్ష్యము ఉండొద్దు. అందుకు దేవుడు ఏదైనా పని చెప్పారంటే అశ్రద్ధగా ఉండొద్దు. ఆమేన్. ఎవరి కొరకు చెప్తున్నాడు? నీ కొరకే. నువ్వు బాగుపడాలని, నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకూడదని, సాతాను ఏబుని కష్టపెట్టాడు కష్టపడకూడదని ఆయన అంబుల పొగలు దాచుకుంటూ వస్తున్నాడు. కానీ నువ్వేం చేస్తున్నావు? కోడి తన పిల్లలు దాతే నేను బయట లోకం చూస్తా, నేను బయట లోకం చూస్తా, నేను బయట లోకం చూస్తా అంటది. పైనుంచి వచ్చి డ్యాగ్ ఏం చేద్దే? అది బతికి మీ బతుకుప్పుడు. అలా ఉన్నారు విశ్వాసులు బాప్తిసాలు పొంది. ఎప్పుడు ఎత్తుకెళ్ళిపోతే తెలియని పరిస్థితుల్లో ఉన్నాం మనం. గర్జించే సింహాలు తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని ఎప్పుడు మిరిగిదామని ఎదురు చూస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేన మనసులై ఆయన చేతుల కింద బలిష్టమైన దేన మనసులో ఉండి ఏమన్నాడు చూడండి. 1 పేతురు రాసిన పత్రిక 5:6 వచ్చును. ఈయన మొదటి పేతురు రాసిన పత్రిక 5:6 వచ్చును. తీసారా? చదువు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేన మనసుకులై ఉండు. ఏమన్నాడు? మనం ఎలా ఉన్నాం? అసలు దేన మనసు ఉందా నీకు? సేవకుడు అంటే అసలు భయం ఉందా? దేవుడు అంటే భయం ఉందా? దేవుడు అంటే భయం ఉంటే దేవుడు నోటులో నుంచి వచ్చే మాటే దైవజనుడు పలుకుతాడు. ఆ మాటకి నువ్వు నిజంగా లోబడుతున్నావా అని అంటే లోబడవలు లేరు. అందుకే మన జీవితాల కార్యాలు ఎందుకు నాకు వివాహం జరగట్లేదు, ఎందుకు నా జీవితంలో ఎందుకు గొప్ప కార్యాలు జరగట్లేదు, ఎందుకు నా భర్త మారట్లేదు, ఎందుకు నా బిడ్డలు మారట్లేదు, ఎందుకు నా కుటుంబంలో సంతోషం లేదు అని అంటే నీవు నేను ఎవరి మాట అంటలేదు? మనకి దేన మనసు అనేది. హల్లెలూయా, హల్లెలూయా. అంతే ఆయనకు. అందుకే ఆయన ఏం చేస్తాను? ఎందుకు వచ్చిందో ఆయన మిమ్మల్ని గురించి చింతించుతున్నాడు. నువ్వు ఎవరిని బాధ పెట్టేస్తున్నావు? చెప్పండి, ఎవరిని బాధ పెడుతున్నావు? యేసయ్య
చింతిస్తున్నాడంట నీ కోసం. నువ్వు చేసే పనులు చూడలేక పాపములు బ్రతికుని నిన్ను ఆయన కాపాడుకొని వచ్చి రక్షణిచ్చి ఈ కుమారుడు ఇదిగో నా కుమారుడిగా బతకాలని అనుకుంటే నీవు చేసే పనులు బట్టి ఎవరు చింతిస్తున్నాడంట? దేవుణ్ణి నువ్వు బాధపడుతున్నావంటే నువ్వు నిజంగా ఆశీర్వదించబడతావా? కానీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, వ్యాధి వచ్చినా దేవుణ్ణి చింతించకుండా దేవుని సంతోషపెట్టిన భక్తుల గురించి ఈరోజు దేవుడు మీతో మాట్లాడిన గాక. ఆమేన్, ఆమేన్. అందుకే ఇక్కడ మాట ఉంటుంది, అక్కడ నిబ్బరము కలిగి బుద్ధి గలవారు మెరుగుకుంటే మీ విరోధమైన అపవాది గర్జించు సింహం ఎవరిని మిరింగుదామని ఎదుగుతూ తిరుగుతున్నాడు. ప్రియమైన దైవజనమా, నిన్నటి దినాన్ని మేము వెళుతుంటే మీకు చెప్పాను కదా, 15వ తారీఖున బయటకు వచ్చిన ఉపవాసం వచ్చిన తర్వాత యవనస్తులు చంపేస్తుందని. పాపం ఆయన లవ్ చేసి మ్యారేజ్ చేసుకున్నాడంట. చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఒక ప్రాంతం వెళ్తున్నప్పుడు మేము ఆపి మరీ అడిగాను, నేను టీటీ గారు సరిగ్గా కూర్చోండి సార్, సరిగ్గా కూర్చోండి, వాక్యం అయిన తర్వాత నాకు చెప్పాలి, మళ్ళీ నేను ఓకే చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. చికెన్ ముక్కలు పెడితే తినేసేటం కాదు, వాక్యం గారు చెప్పాలా. ఆమ్లెట్లు తినేయటం కాదు, అలా ఆమ్లెట్లను అవి తినేయటం కాదు. ఇప్పుడు చెప్పిన వాక్యం చెప్పకపోతే ఆమ్లెట్లన్నీ బయటకు వచ్చేస్తాయి. రెండు పూటలు చేపలు పెట్టారు, ఒక పూట ఆమ్లెట్ పెట్టి 2 బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు చెప్పిన వాక్యం సరిగ్గా చెప్పబోతాయి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నేను వెళ్తుంటే 20 సంవత్సరాల వయసు ఆ బాబుకి. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయితే పెళ్ళి ఈ సంవత్సరం అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పాపం. చెరువు మీదకి మొన్నటి దినాన్ని నా గురువారం నైట్ వెళ్తే కరెంట్ షాక్ కొట్టి చనిపోయాడు. వాళ్ళ కొడుకుది రేపు 7వ తారీఖున అన్నప్రాసన. అసలు నా మనసు వెళుతున్నాను కానీ నా మనసంతా చాలా వేదన తెలియను. ఇక్కడి నుంచి ఒక 15 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూశాను. అక్కడి నుంచి 75 కిలోమీటర్లు ఇస్సానపేట దగ్గర, అన్నవరం ఇస్సానపేట 10 కిలోమీటర్ దగ్గర. అక్కడ దాకా వెళ్ళాను కానీ నా మనసులో మాత్రం అదే బాధ. అప్పుడు వీళ్ళిద్దరికి చెప్పాను, చూడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ఓకే, 19వ సంవత్సరం చేసుకొని ఉంటాడు, 20వ సంవత్సరం వచ్చేటప్పటికి భూమి మీద లేడు. ఆ బిడ్డలారా, మీరు బ్రతికున్నారంటే దేవుడు మిమ్మల్ని కాపాడుతున్నాడు. అందుకు దేవునికి విరోధమైన ఏది కాడా చెయ్యొద్దు అని చెప్పుకుంటూ వెళ్ళాను నేను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు జాగ్రత్త, 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 జాగ్రత్త అంటున్నాడు దేవుడు. ఆమేన్. ఎలా ఉండమన్నాడు? దీన మనసుకులై ఏమన్నాడు? ఆయన చేతి కింద. మనం ఎక్కడ ఉన్నాం? మనం ఎవరి చేతి కింద ఉన్నాం? అయ్యా, ఎవరి చేతి కింద ఉన్నాం? దానియల్ గారు, ఫోన్ చేతి కింద, సాతాన్ చేతి కింద, స్నేహితుల చేతి కింద, బారుల చేతి కింద, భార్య చేతి కింద. భార్య చెప్పిన మాట వినాలా, ఎంతవరకు వినాలో. బండి ఎక్కమంటే ఎక్కాలంతే. ఇప్పుడు దైవజనురాలకి నేను ఇస్సానపేటలో నుండి ఫోన్ చేశా, నేను వచ్చేదానికి అన్నీ సిద్ధం చేసాయి, ప్రేమిందు రెడీ చేసేసాయి, నేను వచ్చేదానికి కరెక్ట్గా 10ంటికల్లా నేను వస్తాను, 10ంటికల్లా నేను హాస్పిటల్లో దించేస్తాను చెప్పాను. ముందుకు వచ్చాయండి, అవి పండు ముందుకు వచ్చాను. మీకు క్రమం లేదు, 12 అయిపోతుంది. హాలేరు పిల్లల్ని తీసుకురా, పిల్లల్ని తీసుకుని లాటరీ ఉందంటే ఇక్కడ పిల్లల్ని తీసుకుని ముందు వచ్చేయాలా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి అతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రేపొద్దున తన కొడుకు అన్నప్రాసనం. ఈ రోజునైనా ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలకు అతని జీవితం ఏమైపోయింది? ముగింపు అయిపోయింది. జాగ్రత్తగానండి, ఆయన జీవితం ఏమైపోయింది? ముగింపు అయిపోయింది. నేను అంటున్నాను బిడ్డలారా, మన జీవితం ఎప్పుడు ముగింపు మనకు తెలియదు. అందుకు నీవైనా నేనైనా ఎలా ఉండాలంట? ఆయన చేతి కింద, బలిష్టమైన చేతి కింద దేని మనసులు లేకుండా కాలర్ ఎగరేసావంటే బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. నా భయం అదే, ఇందాక చెప్పాను. అందుకే దేవుడికి ఏదైనా పని చెప్పాడా
చేయగల శక్తి ఉంటే చెయ్యి. దేవునికి ఏదైనా ఇస్తాననుకున్నావా, ఇవ్వగల స్తోమత ఉంటే ఇస్తానని చెప్పు. ఇవ్వలేని స్తోమత లేకపోతే ఇవ్వలేని చెప్పుకోవాలా. ఆమేన్. ఇస్తానని రోజు డేట్స్ అన్నీ ముందుకెళ్ళిపోతూ అన్నీ చేసుకుంటూ వెళ్తే దానివల్ల మనకే, ఒకవేళ అది ఇవ్వకుండా నువ్వు చనిపోయావనుకో, ఆ మొక్కుబడి ఏమైపోతుంది? ఏమైపోతుంది? ఇక మీ అమ్మలాగా కత్తరిల్లినట్టు ఉంటుంది. ఎవరేమని చెప్పారు? ఎవరిని ఒప్పుకోమన్నారు? లక్షల రూపాయలు అవుతే ఆ లక్షల రూపాయలు కట్టకుండా ఆగితే చెప్పండి, మొక్కుకున్నాం. మొక్కుకున్నప్పుడు అదే డాక్టర్ కట్టాలంటే ఏం చేత? అప్పు చేసైనా మన గుండూరులో పెట్టా 2 లక్షల రూపాయలు రూపాయి కట్టకుండా వస్తే ఆమె ఏదో 10,000 తీసుకొచ్చినట్టు 200 రూపాయల కోసం వెనక్కి వెళ్ళి తీసుకొని వచ్చింది. అందుకు బైబిల్లో మత్తయి 8వ ఒక మాట ఉంటుంది. నీకు స్వస్థత జరిగినప్పుడు కుష్టి వ్యాధి వ్యక్తితో చెప్తున్నాడు ఒక మాట ఏంటంటే వెళ్తే, వెళ్ళి నువ్వు సాక్ష్యం చెప్పి మోసే ధర్మశాస్త్ర ప్రకారము నువ్వు వెళ్ళి కానుక సమర్పించు. ఏమన్నాడు? నీకు ఎంతైతే అవుతుందో అది ఆగిపోతే ఆ దశమ భాగం తీసి నువ్వు దేవునికి ఇవ్వాలా. 2 లక్షల రూపాయలు అనుకుందాం, నేను ఎంత తీయాలా? మరి అది కట్టమంటే కట్టొస్తారావా? హాస్పిటల్లో నీకు 1,00,000 రూపాయలు అవుతుంది అన్నాడు. ఆ 1,00,000 రూపాయలు అవ్వకుండా ఆగిపోయింది. దేవుని నామంలో ప్రార్థించగా నువ్వు వచ్చి దేవునికి ఏం చేసుకోవాలా? దశమ భాగం తీసుకొచ్చి అన్నాడా, లేదా దశమ భాగం కాదన్నాడా? మోసే శస్త్రం అంటే ఏంటి? అర్థం ఏంటి? పాత నిబంధన. పాత నిబంధనలో ఏం తీసుకురామన్నాడు? అవునా? మరి మనం ఏం చేస్తా? వచ్చి సాక్ష్యం చెప్పేసి కళ్ళు తుడిచేత. ఎవరి కళ్ళనీళ్ళు? సేవకుడు కళ్ళనీళ్ళు. నువ్వు సాక్ష్యము నిలబడ్డావంటే నీకు ఏ కార్యం జరిగినప్పుడు ఎంతైతే ధనము అవుతుందన్న దాన్ని దేవుడు దాన్ని తీసివేశాడో దాన్ని దశమ భాగం కింద ఎక్కడ తెచ్చి తీసుకురావాలా? ఎందుకు? ఆ దశమ భాగం ఏమైనా తింటామా అంటే మా కొరకు కాదు, మందిరము కొరకు, అనేక ఆత్మల కొరకు. హల్లెలూయా. అందుకు నిర్లక్ష్యం చేయొద్దు. ఏ విషయం కాడ నిర్లక్ష్యము చేయొద్దు. ఒకవేళ మొక్కుబడి చేసుకున్నారా, ఆ మొక్కుబడిని వెంటనే అమ్మ కాడ చెప్పండి ఇదే మాట. నిర్లక్ష్యం ఎవరి కాడ చేయొద్దు. లేకపోతే అసలు మొక్కుబడే ఉందా మాట? లేదా బైబిల్లో ఉందా? ఎక్కడ? అడ్డంగూపి ఎక్కడుంది? ప్రసంగి రాసిన గ్రంథము 5వ అధ్యాయము చదువు నా మాట కాడ. నేను వాక్యంలోకి వెళ్ళబోతున్నాను. ఇంకా ప్రసంగి 5వ అధ్యాయం 1 నుంచి చదువుకుంటారండి. ఇక మొత్తంగా తీయాలా? ఐదు 556 పేజీ తీసావా? ఆ పేజీ సింపేశారు నీకు. తినేసావా? మాకలేసా? మీ పిల్లలు తినేసారా? ఎందుకు? దాంట్లో శ్రేష్టమైన వాక్యం ఉంటుంది కదా, మందిరంలోకి వచ్చి నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుని ఉంటుంది కదా, అందుకు తినేసినట్టున్నాం. మనం మందిరంలో సరిగ్గా ఉన్నాం కదా. నీది కదే కదా ఎవరిదాయి కదా. చూడండి, నువ్వు దేవుని మందిరం పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము. బుద్ధిని అర్పించినట్లు బలి అర్పించడం కంటే సమీపించి ఆలకించడం చేస్తాం. నువ్వు వచ్చి ఏమీ లేకపోతే వచ్చి ఆలకించి వెళ్ళిపో అని అంటాడు. తర్వాత వారు తెలియక దుర్మార్గ పనులు చేయదు. ఎవరో? ఈ లోకస్తులు. దేవుడు అంటే తెలియని వ్యక్తులు, దేవుడు అంటే రక్షణ తెలియని వ్యక్తులు. వాళ్ళు ఈ లోకస్తులు దుర్మార్గ పనులు చేస్తారు. ఇస్తామంటారు, తర్వాత మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి మళ్ళీ రండి అని చందా రాసి ఏం చేస్తారు? 100 సార్లు తిప్పుతారు. మనం అలా కాదు కదా. మన దేవుడు గొప్ప దేవుడు. ఆమె నిలుస్తున్నది ఎవరికి? పరిశుద్ధాత్మ దేవుడికి, సజీవుడు గల దేవుడికి. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు తారకం ఇట్లమ్మని తీసి పంపించు. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనలుగా పలకొద్దు. ఏమంటాడు? అందరి ముందు బిల్డప్ ఇవ్వద్దు. అందరి ముందు బిల్డప్ ఇవ్వకూడదు అసలు. ఎందుకో తెలుసా? నువ్వు ఇస్తున్నది దేవునికి మాట. ఆమేన్. నీ మాట అవునంటే అవును,
అన్నా 2 రోజుల్లో తీసుకొచ్చేలా ఉంటే అప్పుడే ఇచ్చేయాలా తప్ప నువ్వు నెలలు గడుపుకుంటే వెళ్ళిపోతే ఇది వడ్డీ వ్యాపారం కాదు, దేవుని మందిరం. ఆమేన్. పద్దాక దైవజనుడు వచ్చి అమ్మ అనుకున్నా కదా అమ్మ అనుకున్నా ఉంటాకి ఈయన అడుక్కునేవాడు కాదు. ఈయన ఎవరో దేవుడు పంపిన వ్యక్తి దైవజనుడు అంటే. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి అక్కడ ఏమన్నారో తెలుసా? నువ్వు దేవుని సన్నిధిని అనవసరం పలుకుటకు నీ హృదయాన్ని త్వరపడనియొద్దు. ఏమన్నాడు? త్వరపడనియొద్దు, నీ నోటుని కాచుకో. కొందరు ఏం చేస్తారు? బిల్డప్ పెడతారు అందరి ముందు. నేనైతే ఇచ్చేసేతానయ్యా, నేను అది చేసేతాను అయ్యగారు, మీకు ఎందుకే మందిరం నేనే కట్టేస్తాను అయ్యగారు, ఈ పని నేనే చేసేస్తాను అయ్యగారు, మీకు ఎందుకే ఇక్కడ ఉంచండి, నేను ఉన్నాను కదా అంటారు. చేయరు, సావరు. చేయరు. ఎందుకు? బిల్డప్ ఏం చెప్పారు అందరి ముందు? అందుకే నోరు కాచుకోవాలా. నువ్వు కాకపోతే మరొకరు దేవుడు ఎన్నుకుంటాడు. ఆమె ఇక్కడ నేను చేయకపోతే సేవకుని మరొక సేవకుని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ఈరోజు నేను రాకపోతే అమ్మగారిని వాడుకుంటారు, అమ్మగారు రాకపోతే కాలేబీ గారిని వాడుకుంటారు, కాలేబీ అయ్యగారు గారు లేరు అనుకుంటే టీటీ కూడా వాడుకుంటాడు, లేదా చెర్రీని ఎవరు రేపు వాడుకుంటావు. నువ్వే పెద్ద మగోడమేమీ కాదు. నువ్వు చేయకపోతే మందిరం పని ఆగదు, నువ్వు రాకపోతే మందిరము చిన్నమిల్లిపూడలు రాకపోతే ఆగిపోద్ది అనుకున్నాను, గుమ్మిడోలు రాకపోతే ఆగిపోతుంది అనుకున్నాను, సమతనగోలు రాకపోతే ఆగిపోతుంది అనుకున్నాను. లేదు, ఇది ఎవరు ఏర్పరచుకున్న మందిరమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఏర్పరచుకున్న మందిరం కాబట్టి ఎవరున్నా లేకపోయినా ఈ మందిరము కొనసాగుతుంది. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి, త్వరపడనీక నోటిని కాచుకోము. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు భూమి మీద. లేకుండా రమ్మ గుర్తలు కూర్చో ముందేశమని. దేవుడు ఆకాశం అందున్నాడు, నువ్వు ఎక్కడున్నావు? భూమి మీద ఉన్నావు. కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలి. మన మాటలు ఏంటంటే బిళ్ళప్పుల మీద బిళ్ళప్పులు. ఇప్పుడే గంటలో అయిపోతుంది అయ్యారు, గంటలోనే అయిపోతుంది. ఏంటిది? పందిరేసేయటం గంటలోనే చేసేస్తానయ్య గారు, ఈ మందిరం అంతా తుడిచేయటం గంటలోనే తెచ్చేస్తానయ్య గారు, సెంటర్కి వెళ్ళి వస్తూ. కానీ ఎప్పుడు వస్తా నువ్వు? రావు అసలు. ఫోన్ చేస్తే అయ్యగారు మర్చిపోయిన అయ్యగారు. జాగ్రత్త. ఎందుకు? ఇది నా వాక్యం కాదు, నేను వాక్యంలోకి వెళ్తున్నా. ఎందుకు ఈ మాటలు చెప్పేస్తున్నాను మీతో? సరి చేసుకుందాం మన హృదయాలు, జాగ్రత్తగా పెట్టుకుందాం మన నోరు ఇక్కడి నుంచి. ఆమె హల్లెలూయా. చూడండి అక్కడ అంటున్నాడు, విస్తారమైన పని పట్ల వలన స్వప్నం పుట్టును, ఎక్కువ మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. అతిగా మాట్లాడేవారు ఎవరంట? నేను చేసేస్తాను, నేనున్నాను, నీకెందుకు అని చెప్పి చేయనుడు ఎవరంట? బుద్ధిహీనుడు. ఈరోజు మెసేజ్ ఒక ఆయన వస్తే నా కోసమే చెప్పారంటాడు. మరి నా కోసమే చెప్పారంటారు. ఎందుకు వచ్చింది మాకు? హల్లెలూయా. నీ కోసం చెప్పడానికి నేను లేను, అందరి కోసం చెప్పడానికి, లైవ్లో వేల మంది చెప్పడానికి, ఈ ప్రపంచానికి సువార్త అందించడానికి దేవుడు నన్ను పెట్టుకున్నాడు. ఆమె నీ కోసం ఒక్కరి కోసం కన్నా తీసుకొచ్చిన దేవుడు ఇక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే చూడండి అక్కడ 4 నుంచి జాగ్రత్తగా, నువ్వు దేవునికి మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించేందుకు ఆలస్యం చేయకము. బుద్ధిహీనులందు ఆయనకి ఇష్టము, నువ్వు మొక్కుకొని దానిని చెల్లించము. నువ్వు మొక్కుకొని చెల్లింపుకున్నట్టు కంటే మొక్కుకొని ఉండటమే అందుకమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, జాగ్రత్త. మొక్కుబడులు చేసుకున్న వాళ్ళు జాగ్రత్త. నేను సత్యవతమ్మ గారు గుమ్ములు రామాదే చెప్తున్నా, ఇక వీళ్ళు మొక్కుబడులు చేసుకుంటున్నారు కానీ మాటలు తప్పుతున్నారు. ఆ మొక్కుబడి విలువ వాళ్ళకి తెలియట్లేదు కాబట్టి అది శాపం కింద మారుతుందని వాళ్ళకి తెలియట్లేదని ఒక అన్యరాలు చెప్తుంది. నోరును జాగ్రత్తగా కాచుకో అన్నాడు ఇక్కడ. మందిరానికనే కాదు, రేపు పొద్దున ఒకవేళ నీ కొడుకుని సావకిస్తానని మొక్కుకుంటే ఏదేమైనా సరే ఏం చేయాలా? ఏం చేయాలా? సారేం తీసుకెళ్ళి ఇచ్చేయాలా? ఎలా తెలుసా? అన్న దేవుని దగ్గరికి వెళ్ళి మొక్కుకుంది, అయ్యా నాకు మగబిడ్డనిస్తే ఆ మగబిడ్డ నీకు నువ్వేం చేత పెద్దయిన తర్వాత నా కొడుకు జాబులు చేయాలి, కోర్టులు తెచ్చి నీ ముందు పెట్టాలి, ఆ డబ్బుల్ని నడని కట్టుకొని తిరిగి రమ్మని ఆలోచన ఇది. అర్థమవుతుందండి? దేవునికి సేవకు అప్పచెప్పాలని నువ్వు అనుకున్నావా? ఏదేమైనా సరే ఏం చేయాలా? ఆ కొడుకులు ఒకటే ఆలోచన, వాళ్ళకి సేవకే నేను ఆమె వాళ్ళకి అదే చెప్పాను నేను. మీరు మంచి చదువు చదవాలి,
1,00,000 2 లక్షల జాబ్ సంపాదించాలి. అది వదిలిపెట్టేసి నేను వదిలిపెట్టినట్టు నువ్వు కూడా వదిలిపెట్టొచ్చి దేవుని నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా. అంతే తప్ప ఏదో చేపలు పట్టుకుంటకెళ్ళి 500 రూపాయలు కూలికి వెళ్ళి అయ్యొద్దు. దానివల్ల విలువ ఉండదు దేవుడికి. శ్రేష్టమైనది ఇచ్చేయాల. ఏంటిది? శ్రేష్టమైనది ఇచ్చేయాల. నేను చెప్తున్నా, నా కొడుకులు ఖచ్చితంగా న్యావి చదివించాలని ఆశపడుతున్నా. ఎన్ని లక్షలైనా కానీ న్యావి చదివిస్తే ఒక క్రమం ఉంటుంది, అక్కడ క్రమశిక్షణ ఉంటుంది. దేవుని మహాకృప ఉంటే వచ్చే సంవత్సరం నవోదయకు రాపిస్తున్న బిడ్డల్ని వాళ్ళ కొరకు ప్రార్థించేయండి, హాస్టల్ వేసేస్తాను ఇద్దరిని కూడా. హల్లెలూయా. వీళ్ళు అనుకున్నారు మా నాన్నకి నేను లేకపోతే లైవ్ ఇచ్చేవాడు ఉండడం, నేను ప్రార్థన చేయకపోతే ఇక్కడ ఎవడు ఉండడం అనుకున్నారు. ఇద్దరు పింక్ కలర్ వేసిన వాళ్ళు. వీళ్ళు కాకపోతే వీళ్ళు తాతమ్మని తీసుకొచ్చి ఇక్కడ చదివి జరిగిస్తారు. అర్థమవుతుందా సారా? మేమే పెద్ద గొప్ప అనుకోకుండా మీ ఇద్దరం మీకన్నా చెప్పండి గొప్పలను తీసుకొచ్చి అద్భుత రీతిలో జరిగిస్తారు సారు. నాకే ప్రార్థన చెయ్యా, నేను చేయకపోతే ఎవడ చేయడాని అనుకోకు. అర్థమవుతుందా? హల్లెలూయా. నువ్వు వెళ్ళేదంటే ఏసునామమున మెడపెట్టి గెంటేద్దాం నేను. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అందుకు మన వర్తమానం ఏంటంటే నీ బాధను చూచే దేవుడు. ఎవరు చెప్పండి దానియేలు గారు? నీ బాధను చూచే దేవుడు మన వర్తమానం. ఆమేన్. నువ్వు ఏ బాధపడుతున్నావో అయితే నీ ఇంట్లో తల్లికి మాత్రమే తెలుస్తుంది, నీ ఊరికి తెలియదు. అవునండి. అయితే నీ స్నేహితుడు డీప్ ఫ్రెండ్ ఎవరైతే వానికి మాత్రమే తెలుస్తుంది. అవునా? హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఒకటి గుర్తుపెట్టుకోండి, అది తెలిసి తెలియకపోవచ్చు. ఒకవేళ కొన్ని సమస్యలు బట్టి నీ తల్లి కాడ నువ్వు చెప్పుకోలేవు. కొన్ని సమస్యలు నువ్వు ఒంటరికి వెళ్ళి రూమ్లో కూర్చొని బాధపడుతుంటావు. ఒక్కొక్కసారి ఆ బాధ తట్టుకోలేక బారులోకి వెళ్తావు, బీరు పట్టుకుంటావు. హలో దెయ్యమా ఆగు, కోడు పీకు నొక్కినట్టు నేను నొక్కుతాను ఇప్పుడు, పట్టుకోండి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, షాలిం రాజ్ కిడ్నీలో స్టోన్ వచ్చేసిందా? చూడరా మమ్మీ పిల్లలు కొంచెం జాగ్రత్తగా పెట్టుకోండి, కూర్చోబెట్టుకుని దగ్గర క్రమశిక్షణ చెప్తున్నాను. అందుకే స్కూల్లో వేసిన పిల్లల్ని అప్పుడు ఏ టెన్షన్ ఉండదు మీకు. ఏ టెన్షను? దమ్మా సాలి బ్రద్దా. ఈ తమ్ముడి పేరు షాలిం రాజ్. నన్ను ఎప్పుడు చూసావా? ఎక్కడ చూసావు? ఒకసారి ప్రేయర్కి వచ్చావు. ఏం మాట్లాడాను? ప్రార్థన చేశాను అనుకో. ఈ లోకంలో ఉన్నావు, జాగ్రత్తగా ఏమని చెప్పానా? ఈ లోకంలో ఉన్నావు తమ్ముడు, మరి ఏం చెప్పలేదన్నావు? ఈ లోకంలో ఉన్నావు, జాగ్రత్తగా ఉండే తమ్ముడు, క్రమంగా మందిరానికి రమ్మని చెప్పాము. అవునా? కానీ పరిస్థితులను బట్టి రాలేకపోయాం. అదే పరిస్థితులు బట్టి ఏదో ఫ్రెండ్స్ రమ్మంటామో లేదా పనికి వెళ్తామో ఏదో ఒకటి. ఆ సమయానికి ఏం అయిపోతున్నావు? తప్పించుకొని వెళ్ళిపోతున్నావు. మరి దేవుడు ఈ రోజు ఎందుకు నడిపించాడో తెలియదు. ఓకేనా? కానీ మందిరానికి లేనప్పుడు ఒక సమస్యతో బాధపడ్డాం. ఏంటిది? కిడ్నీ. అరే దేమైనా పట్టింది వాళ్ళకి. ఓకే, దేమైనా పట్టిందా? చెప్పండి. ఫోటో తీడాడి రాదుగా. ఏమైపోయింది చెప్పండి. ఒక వ్యాధితో బాధపడ్డాడు పాపం. ఏంటి ఆ వ్యాధి అంటే కిడ్నీలో స్టోన్ ఉండిపోయింది. ఎంత మమ్మ సాలేం? పెద్దదే, పడదు అసలు, డాక్టర్లతో అవ్వదు అసలు. కానీ వాళ్ళ అమ్మగారు వచ్చారు ఇక్కడికి. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తూ ఆరాధన చేస్తున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు అని ఆరాధనలో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే, డాక్టర్లు పడదు కష్టము అన్న కిడ్నీలో ఉన్న రాయి వాళ్ళ అమ్మ ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళే లోపే రాయి ఏం చేసింది?
బయటికి చెప్పడం కూడా దేవుని మనం ఏం పరిద్దామా? హల్లెలూయా. అంటే డాక్టర్లకు అసాధ్యమే నీ బాధను తీర్చటం, డాక్టర్లకి కష్టమే ఆ రాయి బయటికి రావటం. కానీ వాళ్ళ అమ్మ ఇక్కడికి వచ్చి దీన మనసుకులు అయ్యి అయ్యా నా కుమారుడి కొరకు ప్రార్థన చేయమన్నప్పుడు ప్రవశించినప్పుడు ఏమైపోయింది రాయ? అంటే ఆ దీన మనస్సు ఏం చేసింది తెలుసా? వీళ్ళ బాధ నుంచి విడిపింది. రేపొద్దున పండు బాధ కాడ దేవుడు విడిపిస్తాడు. ఆమె రేపొద్దున దానియేలు బాధ కాడ దేవుడు విడిపిస్తాడు. ఇస్సాకు బాధను దేవుడు విడిపిస్తాడు. శారమ్మ గారి బాధను విడిపిస్తాడు. మార్తమ్మ బాధ 6వ తారీఖు నుంచి విడుదల అయిపోతుంది. హల్లెలూయా. ఇంకా ఒక మా ఆదర్శ బాధ యేసురాజు ఎప్పుడు మాట్లాడో చూడాలా. ఆ సినిమా పాట ఎప్పుడు తీసేస్తాడో సెల్లో నుంచి చూడాలా. వినలేక చచ్చిపోతున్నాను. అది అందుకే ఫోన్ చేతమే మానేసా నేను. హల్లెలూయా. అందుకు దేవుడు ఒకసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3వసారి చెప్పడం. విన్నావా? ఓకే. లేకపోతే మీరు కీర్తన గ్రంథం చదివితే అక్కడ కత్తికి పదును పెడుతున్నాడంట. దేనికి? ఎందుకు? పాపంతో ఉండిపోయి నిన్ను మరణాన్ని అప్పచెప్పడానికి. ఆమె మళ్ళకపోతే ఏమైపోతాం? ఇప్పుడు తమ్ముడు శాలిమరాజు ఇప్పటి వరకు ఎలా బ్రతికాడో మనకు అనవసరం. ఈ రోజు వరకు ఎలా జీవించాడో మనకు అనవసరం. ఈ రోజు నుంచి దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుని గాక, అన్ని విడిచిపెట్టుకుని గాక, మంచి వివాహముని బిడ్డకి దేవుడు జరిగించుని గాక, ఈ సంవత్సరంలో దేవుడు అద్భుతమైన వివాహం జరిగించుని గాక. ఆమె దేవుని చిత్తమైనట్టయితే ఈ చేసిన కార్యం కొరకు ఈ నెలలో ఒకరోజు మన దగ్గర ప్రార్థన పెడదాం. ఓకేనా? ఒక 10 మందిని పిలుచుకుంటావు, 5 మందిని పిలుచుకుంటావు, పిలుచుకుని ఒక డేట్ నాకు చెప్పండి. ఓకేనా? మన ఎవరి దగ్గర పుష్పగారు ఇంటి దగ్గర పెట్టాం కదా, అలాగా అమ్మ వచ్చింది కదా, అలా పెట్టుకోండి. ఆ సేవకులు పిలవండి. ఓకేనా? దేవుడు చేసిన కార్యాలకి మనం ఏం చేయాలా? కృతజ్ఞత కలిగి ఉండాలా. ఆమేన్. మీ కానుకలు మాకు అవసరం లేదు, మీ భోజనం మాకు అవసరం లేదు. వచ్చి వాక్యం చెప్పి దేవుని నామాన్ని గణపరిచి వచ్చేస్తాం. ఓకేనా? చిన్న ప్రార్థన చేసే బిడ్డ కోసం మళ్ళీ ఎప్పుడు కదా ఈ బిడ్డకు చూసిన దానియేలు గారు రాయి రాదు అన్న వ్యక్తిని ఏం చేసేది దేవుడు? డాక్టర్లకు అసాధ్యమని అన్నాడు. అవునా? కానీ మత్తయి 19 అంటాడు మనుషులకు అసాధ్యం దేవునికి సమస్తము. ఇది ఏది? రాయి తీయటము, నీ పెళ్ళవటము, నీ ఇష్టమైన అమ్మాయి నీ దగ్గరికి రావటము, నీ భార్య మారటము, నీ తల్లి మారటము, నీ కొడుకు మారటము, ఇది మనుషులకి మీకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము. ఎందుకు నిలబెట్టితే పంపించాడు తెలుసా? ఇదిగో మీకు ఈయనకి చేసిన దేవునికి నేను సజ్జుడుకున్నాను, నీ జీవితంలో అక్కడ గొప్ప కార్యాన్ని. ఎందుకు? అందుకు నువ్వు నేను ఎలా ఉండాలా? దీన మనసుకులు. ఎలా ఉండాలా? దీన మనసు. ఆమేన్. ఆమేన్. దీన మనసుకు నువ్వు ఉండగలిగితే దేవుడు కూర్చోను, దేవుడు అద్భుతాన్ని. చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇదిగో నేను డాక్టర్లకు అసాధ్యమని చెప్పారు ప్రభా, ఆ రాయి పడదు కిడ్నీల నుంచి చెప్పారు ప్రభా. తన తల్లి దీన మనసు గారు ఇక్కడికి వచ్చి అయ్యా ఇదిగో రాజ్యలక్ష్మి గారు ప్రభా, అయ్యా నా బిడ్డ కొరకు ప్రార్థించమన్నప్పుడు ఆరాధనలు ప్రవచనాత్మకంగా మాట్లాడి నువ్వు ఇంటికి వెళ్ళేటప్పుడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడని అయ్యా ఇదిగో బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు చెప్పినప్పుడు ప్రభా, ఇంటికి వెళ్ళక ముందు ప్రభా, అయ్యా సౌలు ప్రవక్త అయిన ప్రభా, ఇదిగో ప్రభా సమూయేలు చెప్పినప్పుడు సౌలు గార్ధభూమి కోసం నేను తప్పిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ప్రభా, నువ్వు ఇంటికి వెళ్ళ ముందు నీ గార్ధభూమి వస్తానే విధంగా అయ్యా ఇదిగో ప్రవక్త మాటను రూఢిపరిచినట్టు ప్రభా, నీ దైవజన మాటలు రూఢిపరిచిన బిడ్డకినైనా ఆ రాయి వెంటనే పడిపోవడానికి ప్రభా, ఇంటికి చర్చ నుంచి ఇంటికి వెళ్ళ ముందు పడిపోయి బిడ్డకి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చింది నీకు వందనాలు ప్రభా. నీ చిత్తమంటే ప్రభా కుముడులో ఒక చిన్న కూడుకులు పెట్టడానికి ప్రభా, సాక్షిగా బిడ్డ నిలబడటానికి కృపను అనుగ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా. చూడండి, నీ బాధను చూచే దేవుడు. చెప్పండి, నీ బాధను చూచే దేవుడు. ఇప్పుడు శాలేమరాజు బాధను ఎవరు చూశారు? వాళ్ళ అమ్మకు తెలియదు ఎంత బాధపడుతున్నాడో, వాళ్ళ స్నేహితులకు తెలియదు, వాళ్ళ ఊరోళ్ళకి తెలియదు, అక్కడ డాక్టర్ కాడా. కానీ ఆయన మందిరంలోకి వచ్చాడు చూడు, అప్పుడు ఆయన్ని దేవుడు కోరుకున్నాడు. ఆమేన్. ఆయన చూశాడు. హల్లెలూయా. ఈ కుమారుడు మందిరంలోకి వచ్చినప్పుడు దైవజనుడు చెప్పినప్పుడు, ప్రవక్త చెప్పినప్పుడు కొన్ని మాటలని దాని ప్రకారం కొంచెం కొంచెం మార్చుకుంటూ వస్తున్నాడు. కాబట్టి వీడికి నేను అద్భుతం చేయాలా అని అనుకున్నాడు. అద్భుతం చేయాలంటే ఆయన రావట్లేదు. ఆయన బదులు ఎవరు నడిపించాడు?
వాళ్ళ అమ్మగారిని నడిపించాడు. వాళ్ళమ్మ నేనేంటి ప్రార్థనతో ప్రార్థన చేయించుకునేది, ప్రవక్త చెప్తే జరుగుతుంది అనుకోలేదు. ప్రవక్త చెప్తే జరుగుతుందని ఎవరో చెప్పిన మాట సాక్ష్యం విన్నారు. ఆ మాట వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. అద్భుతం జరిగింది. హల్లెలూయా. అందుకు ఈ రోజు నీ బాధ ఎవరు చూడలేదని బాధపడుతున్నావా? నీ జీవితంలో కార్యం జరగదని బాధపడుతున్నావా? ఒంటరిగా ఉండి మంచమద్దులు ఏడుతున్నావా? పండు ఏడవద్దు. ఎందుకో తెలుసా? ఏడిపించడానికి అది దేవుడి లోకానికి వచ్చింది. నిన్ను బాధపడటానికి అది లోకరస్తుల్లో మరణించింది. ఆయన నిన్ను షాలేము రాజులాగా ఆ బాధ నుంచి విడిపించడానికి, ఆమేన్, నన్ను గుండె నొప్పి నుంచి బాధ నుంచి విడిపించడానికి, యాక్సిడెంట్ నుంచి బాధ నుంచి తప్పించడానికి, హల్లెలూయా హల్లెలూయా, నా కొడుకులు ఇదిగో ఈ లోక అలవాట్ల నుంచి తప్పించడానికి నా దేవుడు ఆయన సిలువలో. ఈరోజు నువ్వు బాధపడుతున్నావు విజయ్, చూడాలా, నిద్రపోతున్నావు. నిద్రపోతాకొస్తే రావద్దు. నిద్రపోతాకొస్తే రాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంత ప్రాపర్టీకి మెసేజ్ వెళ్తా నిద్రపోతున్నావు అంటే ఇంకేం చెప్పాలి నీకు? నేను చెప్తున్నా, ఆడు కోటేశ్వరుడైనా ఇలాగే మాట్లాడతా, ముఖ్యమంత్రి అయినా ఇలాగే మాట్లాడతా, ప్రధానమంత్రి అయినా. ఎందుకు? మత్తయి 11:18 తండ్రి ఆత్మ మాలో నుంచి మాట్లాడుతున్నా కానీ మాట్లాడేది శాంసన్ జోషువా. బుద్ధి హెచ్చరిస్తున్నాడా? సరవుదాం. హెచ్చరిస్తే సరవుదాం. హల్లెలూయా. దైవజనుడికి చెప్పేంతగా మనం అయిపోకూడదు. దైవజనుడికి చెప్పేంత అయిపోలే. ఏది లోకువిచ్చేమని చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? దైవజనుడికి సలాలు చెవులు అయిపోతున్నారు, దైవజనుడి మీద ఇతరికి చెవులు అయిపోతున్నారు. అందుకు ఎక్కడోళ్ళు అక్కడే పెట్టాలా? అవునా? ఎక్కడోళ్ళు అక్కడే పెట్టకపోతే ఏమైపోతుంది? కోవిడ్ గ్రూప్లో అదే జరిగింది. ఆ బిడ్డల భార్య భర్తలు గొడవలు అవుతున్నాయి, వాళ్ళ భర్తలు ఇంట్లో లేదు అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళకి మంచి చెప్తే ఈ పాస్టర్ గారు మమ్మల్ని ఏదో అన్నాడని మా గ్రూపులో లెఫ్ట్ అయ్యారు. లెఫ్ట్ బ్లాక్ చేశారు. నేనే డిలీట్ చేశాను నెంబర్లు. అలాంటి వాళ్ళు నాకు అవసరమా? అవసరానికి వాడుకోవాలి నాకు అవసరమా? ఏదైనా మీ మంచి కోసమే చెప్తాం. విన్నారా? బాగుపడతారు. వినలేదా? మీది డాష్, మీరే ఫిలప్ చేసుకుంటారు. నేను అన్నాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చూడండి, 142 కీర్తన 2వ వచనం. అరగంటలో నేను ముగిస్తున్నాను. ఇంకా 12 అయింది. ఎగ్జాక్ట్గా 12:30 కల్లా మన మెసేజ్ అయిపోతుంది. 142 కీర్తన 2వ వచనం. తీయమ్మా. 142 కీర్తన 2వ వచనం చదువు. ఏంటంట? చదువమ్మా. 142 కీర్తన 2వ వచనం. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు ఎందుకు భయపడుతున్నా? ఎవరైనా కరచుకొని కొడతారంటే నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంచున్నాను. ఆమేన్ ఆమేన్. ఉందమ్మా? 2 చేతులు చెప్పాలి. చెప్పండి ఒకసారి. చెప్పదు కూడా పల్లెలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ నాకు బహు వినయముగా ఆయన సన్నిధి నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొంచున్నాను. మన సందర్భం ఏంటంటే దేన మనసుకులుగా దేవుని దగ్గరికి రావాలా, వినయపూర్వకంగా దేవుడి దగ్గరికి రావాలా. బహు వినయముగా అంటే గర్వముతో రాకూడదు దేవుడి దగ్గరికి. నాకు ఆస్తులు అంతస్తులు నేను రాకూడదు. ఏది ఎంత ఉన్నా కానీ, ఏ పదవి ఉన్నా కానీ ఆ మందిరము గుమ్మం దగ్గరే దాన్ని విడిచిపెట్టి నార్మల్ వ్యక్తిగా మందిరానికి రావాలా. హల్లెలూయా. అప్పుడు నువ్వు వస్తే ఆ వినయము చెప్పండి దేవుడు చూస్తాడు. ఆ దీన మనసు ఎందుకు? దీనులైన వారు ఈ భూమిని స్వస్థం తెచ్చుకుంటాడు. దీన మనసు వాళ్ళవాడు దేవుని. అందుకే దీన మనసు లేకపోవడం వల్ల చాలా మంది దేవుని చూసే అనుభవం లేరు. చూడండి, మనం చదువుకుంటూ ఉంటే
అన్న గురించి మనం మాట్లాడుకుంటే మొదటి సమయం 1 నుంచి 10, 20 మనం చదువుకుంటే అన్న వినయముగా అడుగుతుందా లేకపోతే గర్వంగా అడుగుతుందా? చెప్పండి. అర్థం ఎలా అడుగుతుంది? అయ్యా నాకు బిడ్డలు లేరయ్యా, ఇదిగో దేనివల్ల లేరో నాకు తెలీదు, దేనివల్ల నాకు కలగలేదో నాకు తెలియదు, నాకు డబ్బు ఉన్నది, పనిచేసే వాళ్ళు ఉన్నారు, పనికత్తులు ఉన్నారు, నా భర్త బాగా ప్రేమిస్తాను, బట్ నాకేం లేదు, నాకు బిడ్డలు లేరయ్యా, ఇదిగో నేను మనుషుల దగ్గర కుమ్మరించుకుంటలేదయ్యా, నీ దగ్గర నేను కుమ్మరించుకున్నానని ఎవరు చెప్తుంది? దేవునికి వినయముగా చెప్తుంది. ఎలాగా? దీన మనసుతో కన్నీరు విడుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, చూడండి, ఆ విధంగా చేయటం వల్ల దేవుడు వెంటనే ఏం చేశాడు? ఆమెకి గర్భఫలాన్ని ఇచ్చేశాడు. అంటే ఆ బాధ అప్పటి వరకు అక్కడ ఉన్న ఏలియాకి తెలియదు, సేవకుడికి. అర్థమవుతుందా? ఈరోజు నీ బాధ కదా నీ నాన్నకి తెలీదు. నీకు మ్యారేజ్ అవ్వలేదని, నువ్వు పడుతున్న నీవు ఎవరైతే ఇష్టపడి ఆ బిడ్డ నీకు అవ్వలేదని నీ తల్లికి, నీ తండ్రికి, వాళ్ళకి తెలీదు, నీ రక్త సంబంధులకి తెలీదు. అవునా? అజ్జవతులు బ్రోకరేజ్ చేస్తున్న వాళ్ళు ఎవరికోటి పెళ్లి చేద్దామని చూస్తారు, కానీ నువ్వు పడుతున్న బాధ అయితే నిజంగా వాళ్ళకి తెలియదు. ఎలాగైతే పెళ్లి చేద్దాం, ఏదో 4 రూపాయలు నాకు కూడా వస్తాయి అని పాపం వాళ్ళ బాధ అయిపోయా వాళ్ళు పడతారు. అంతేనా? కానీ ఇక్కడ ఎవరికి తెలియలేదు తన బాధ? ఏలికి తెలియలా. ఈరోజు నీ బాధ కడ తమ్ముడు, చెల్లి, నీ బాధ కడ నీ అమ్మకి తెలీదు, నీ బాధ కడ మీ బావకి తెలీదు, నీ బాధ కడ నీ తండ్రికి తెలీదు, నీ బాధ కడ మీ అమ్మకి తెలీదు. విజయ్ ఎంత బాధపడుతున్నాడో వాళ్ళ అమ్మకి వాళ్ళ ఆవిడకేమో తెలుసా అంటే తెలియదు. ఆమె మరి కాంతమ్మ గారు ఉన్నారు, తన కొడుకు గురించి ఎంత బాధపడుతుందో ఎవరికైనా తెలుసా? తన కొడుకు గురించి ఎంత ప్రార్థన చేస్తే ఎవరికైనా తెలుసా? తనకున్న షుగర్ గురించి ఎంత బాధపడుతుందో ఎవరికైనా తెలుసా? ఎవరికి? మన బాధ ఎవరికి తెలీదు. నీ పక్కన కూర్చున్న వాడికి కూడా తెలీదు. అప్పుడు ఒక విడుదల కొడుకు జరిగేంత వరకు ఆమెను దెయ్యం లేదు, అక్కడ నీ పక్కన కూర్చున్న దెయ్యం ఉన్నదా నీకు తెలియదు. అది బయటకు అన్నదనుకో, అమ్మమ్మో అప్పుడు దాకా ఎక్కడుంటా, ఆ తర్వాత ఎప్పుడైతే అన్నదా ఎక్కడికి పోతావు పండు? ఇక్కడ ఉన్నవాడు గేట్ అక్కడికి వెళ్ళిపోతావు. అవునా? అలాంటివి జరుగుతున్నాయి కదా ఇక్కడ. చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, భయంకరమైన వ్యాధులు, మానసికంగా వచ్చిన కృంగిదలు వచ్చిన విడుదల, రోగాలతో బంధించబడిన వాళ్ళకి విడుదల, రక్షణ లేని వాళ్ళకి రక్షణ, అన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. అదే దేవుని పరిచర్య అంటే దేవుడు చేసే పరిచర్య ఉంటుందంటే స్వస్థతలు జరగాల, వాడి గురించి మాట్లాడాలా, రక్షణ, ఈ 3 అంతే. దెయ్యాలు ఎలగొట్టాల, అన్నీ ఏసే చేశాడా? అది చేయకుండా ఏదో ఇచ్చాము వెళ్ళాము, 2 పాటలు పరిశుద్ధ పాడుకున్నాము, 12 గంటల టైం గంట కట్టింది, ఆమెనేదాం అనే పరిచర్య కాదు ఇది. దేవుడు ఏది చేస్తున్నాడో అదే జరిగించే పరిచర్య. కాబట్టి డాక్టర్లకు అసాధ్యమైన ఆ రాయి కిడ్నీ నుంచి పడంది ఒక్క మాట సెలవిస్తే ఏం చేశాడు దేవుడు? చూసాను ఆయన మీద ఏమైనా చేసేనా? ఆయన ఎక్కడో గుంగళూరులో ఉన్నాడు, వాళ్ళ అమ్మ సమతా నగర్లో ఉంది. ఒక్క మాట పలికితే ఏమైపోయింది? రాదు అనరాయా. అందుకే నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా అంటుందా ఎవరు? అన్న. అయ్యా వీళ్ళందరితో నాకు వద్దు, వీళ్ళందరితో నాకు సంబంధం లేదు, నా బాధలకి ఎవరికి తెలియదయ్యా, అందరి హృదయం ఎరిగిన దేవుడు కదయ్యా నువ్వు, నీకు నేను చెప్పుకుంటున్నాను అని వినయ మనసుతో, దీన మనసుతో వచ్చి మందిరములో ఏడుస్తుంది. మరి నేను అడుగుతున్నాను, నీ వివాహం కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? నీకు ఇష్టమైన అమ్మాయి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ బిడ్డ బాగోపోతే నీ బిడ్డ కొరకు ఎంత ప్రార్థన చేస్తున్నావు? నీ తల్లి మారకపోతే నీ తల్లి కోసం ఎంత ప్రార్థన చేస్తున్నావు? నువ్వు పెట్టుకోవాలని వ్యాపారం కోసం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నావు? 3 పొడుగు తిని తొంగున్నావా లేకపోతే ప్రార్థన చేస్తున్నావా? నేను ఒక్కనే చేస్తే సరిపోదు, నువ్వు కూడా ప్రార్థన చేస్తేనే కార్యం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా.
అన్న ప్రార్థన చేసింది కాబట్టి ఏలే వచ్చి అమ్మాయి అని నువ్వు తాగుబోతున్నానంటే కాదయ్యా, నేను మనోదుఃఖందాన్ని ఉన్నానయ్యా అని దేవుడికి చెప్పిన తర్వాత అప్పుడు ఏలి ప్రార్థన చేసేది. ఏలి ఏమి నువ్వు వెళ్ళు, నీ దుఃఖ దినాలు. మీరేం చేస్తారు? పాస్టర్ గారిని అడిగితే, దానియలు గారిని అడిగితే, దానియేలా ఎంతసేపు శాతం అయ్యే వివాహం కొరకంటే ఇక 5 నిమిషాలు శాతం అయ్యి కదా ఏంటంట. మరి ఫోన్ ఎంతసేపు చూద్దామయ్యా, ఫోన్ ఎన్ని గంటలు చూద్దాం పండు, నీకు ఇష్టమైన అమ్మాయి కోసం ఎంతసేపు చేద్దాం పండు అని అడిగితే ఏం చేస్తే 5 నిమిషాలు కూడా చేయట్లే మీరు. కార్యాలు ఎక్కడ జరుగుతాయి? మోకాళ్ళు ఏంటి రోజు నుంచి. ఆమె నీ కార్యం జరగాలంటే గంట సేపు అయినా, నీ వివాహం అయితే వివాహము, ఆర్థిక మందులు, నీ బిడ్డ సమస్యలు, నీ వివాహం కొరకైతే ఏదైతే శాలయం, ఏదైతే దేని కొరకైతే మీరు అడుగుతున్నారో దానికోసం ఏం చేయాలా? మోకాళ్ళు వేసే గంట సేపు నువ్వు గంటల తరబడి సినిమాలకి, సీరియల్కి, లేకపోతే ఇదిగో ఫోన్లో వ్యర్థమైన చూద్దాం చూడు మాత్రమా ఆటలు కాదు. అన్నలాగా కన్నీరు విడిచయ్యా, నా స్థితి ఇది, నా బ్రతికిది, ఇదిగో కృంగిపోతున్నాను, వేదన చెందుతున్నానని ఎంత ఆస్తున్న వచ్చి దేన మనసు కలిగిన చూడు, అటువంటి మనసు కలిగి ఉండాలా. కొంతమందికి ఆ బుద్ధి లేదు ఈ రోజున. నీతో దేవుడు మాట్లాడేయాలంటే ఎలా మాట్లాడతాడు? ఇక దేన మనసు లేదు, ఈయన మనసు లేదు, సేవకుడంటే భయం లేదు, దేవుడు అంటే భయం లేదు. నీతో దేవుడు ఎలా మాట్లాడతాడు? ఆయన నల్లటప్ప దేవుడా? ఆయన నల్లటప్ప దేవుడా అని మాతమ్మ గారు, కాంతమ్మ గారు అవునా కదా? ఆ కాంతమ్మ గారు ఇంటికాడ కాంతమ్మని పిలవమంటుంది, ఇక్కడికి వచ్చిన మాత్రం ద్వారకాని పిలవమంటుంది. ఏదో ఒక పేరు డిక్లేర్ చేద్దాం, కాంతమ్మగా ఉంచుదాం ఏసునామంలో. హల్లెలూయా. 2 పేరు పిలితే దేవుడు ఆయన నీ ఇష్టం వచ్చాడు మాట్లాడే దేవుడు కాదు. నీ ఇంటికాడ ఒకటి, ఇక్కడ ఒకటి కాదు. నువ్వు కూడా నయ్యమి పక్కన పెట్టి ఇంకేం పెట్టాలా? శారా గారు అని పిలిపించుకోండి, యోహాను గారు, ఇంకా ఇసాకు, అంతే. ఆ పేర్లు ఇష్టం లేకపోతే ఆ పేర్లు మొత్తాన్ని తీసేసి మేము ఇక్కడ నయ్యోమి యోహాను గారిని పిలుస్తాం. దేవుడు పరలోకా నుంచి ఆయన వచ్చి భుజం మీద పౌరుమాలు ఏమంటాడు? ఈయన నా ప్రియ కుమారుడు. అప్పటి వరకు ఎవరైనా ఈ లోక మనుష్యుడు, మానవుల పాపం మోసుకుని కూడా దేవుని గొర్రెపిల్ల అన్నారు తప్ప నా కుమారుడని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పలేదు. బాప్తిస్మం అంటే ఏమనుకున్నారు? మరొక జన్మని ఎత్తడం. అందుకే ఈరోజు ఏంటి? న్యూ సీజన్, న్యూ బిగినింగ్. అంటే 2 కొరింథీయులు అంటాడు, కాగా క్రీస్తు పాత గతించను సమస్తము. ఆ కాంతమ్మ గారి కంటే ఆ కాంతమే కావాలంట, ఉంచేద్దాం ఆ కాంతమ్మని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, నిజంగా వాళ్ళు బాబు ఏం పేరమ్మా? ప్రసాద్ గారా? అమ్మ బాబు పేరు ఏం పేరమ్మా? కాంతమ్మ బాబు పేరు ఏం పేరు? బాబు పేరు ఏం పేరు? ప్రేమానందం గారు. చాలా మంచి, అసలు గొప్పవాడు. నేను చూశాను కదా, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను. అటువంటి అమ్మ నువ్వు రిప్లై ఇవ్వకో, రీసౌండ్ ఇవ్వకో, సైలెంట్ కూర్చో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు నేను వాళ్ళ ఇంటికి ఈ మధ్య కాలంలోనే ఎప్పటి నుంచో రమ్మంటుంది ఆ తల్లి, రమ్మంటుంది. కానీ పరిస్థితులకు అనుకూలంగా ఆమె కుదిరినప్పుడు నాకు కుదరక వెళ్ళాల చాలా నెలల నుంచి. మొన్న దినాన్ని వెళ్ళా. ఆ దినం వెళ్ళినప్పుడు ఆమె ఒక ముస్లిం కొరకు ప్రార్థన చేయమనేది. ఆ ముస్లిము వాళ్ళ ఇంట్లో భయంకరమైన గొడవలు ఉండేవి పాపం, భార్య భర్తల మధ్య. ఎప్పుడైతే ఇక్కడ ప్రార్థన చేసి ఈ ఆయిల్ తీసుకెళ్ళమన్నానో తీసుకెళ్ళింది. అమ్మ డబ్బులు పెట్టే తీసుకెళ్ళి ఇచ్చింది. ఈ రోజు నా ఇంట్లో గొడవలన్నీ ఆగిపోయినాయి. ఆమె గొడవలన్నీ ఆగిపోయినాయి. ఆ ముత్యాలింటికి వచ్చి ప్రార్థన చేయించుకొని మళ్ళా ప్రార్థన చేయించుకొని కానికి పెట్టి వెళ్ళింది. మా ఇంట్లో అన్ని కాడా అంటే అన్యులు బాగున్నారు కానీ ఎవరు బాగోలేదు, మనం బాగు. అది అయిపోయిన తర్వాత ప్రేమదాస్ గారు నాతో మాట్లాడుతున్నారు. ఆయన గురించి మొత్తం దేవుడు చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన అన్నాడంట, కావాలని వచ్చాడా? తర్వాత అన్నాడు, కావాలని వచ్చాడా, నువ్వు పిలుపుతో వచ్చాడా, లేదా ఆయన వచ్చాడా? అంటే అర్థం ఏంటంటే చాలా మంది కానుకల కోసం వెళ్తారు ఇంటికి. దేనికోసం వెళ్తారు అంటారు. అన్న ఉద్దేశం ఏంటంటే దేవుడు వెళ్ళమంటేనే దేవుడు వస్తాడు సేవకుడు అని మంచి భయభక్తులు కలిగిన అన్న, దేవుని వాక్యం చదువుకున్న అన్న. పొద్దున్నే ఆయన స్టేటస్లు కూడా పెడతారు, చూస్తున్నానని. హల్లెలూయా, హల్లెలూయా. కానీ
ఆయనకున్న టెన్షన్స్ వల్ల గడిచిన మన శుక్రవారం వస్తానని చెప్పాడు 9 గంటలకల్లా మన కట్టే మందిరాన్ని చూస్తాను. మరి ఎందుకు రాలేకపోతున్నాడో తెలియదు. మన వారం ఏంటో చేపలు ఏదో మేత ఇది అన్నారు, మరి ఈ వారం ఎందుకు రాలేదు నాకు తెలియదు. కానీ నేను అందుకన్నా దేవుడికి మాట ఇచ్చావంటే తప్పొద్దు. నువ్వెంత గొప్ప నాయకుడు అయినా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఏం చేయాలి? విజయ్ మాట ఇచ్చామంటే నేను అంటాను. విజయులింటికి మొన్నటి దినాన్న మొన్న అంతకు ముందు 1 నెలలో వస్తానని చెప్పా. రాత్రి 10ంటికైనా సరే చిన్నోడిని వేసుకుని అలా నిద్రపోతున్నా సరే వచ్చానా లేదా? ఇప్పుడు నువ్వేం చెప్పావు? ఆమె రానన్నది నేను తీసుకురాలా, నేను ఇక్కడ వస్తానని చెప్పి అన్నీ చేసేస్తావు, రాను ఒకరోజు. అప్పుడు ఎలా ఉంటుంది నీకు? ఎలా ఉంటుంది? అప్పుడు బాధ ఉంటుంది. మీలాంటి మనిషినే నేను కాడా, అవునా? ఏదైనా చెప్పినప్పుడు మాట రాకపోతే మనసులో బాధ. ఎందుకు? మీరు వస్తారని ఎదురు చూస్తా. కానీ నువ్వెంత పొజిషన్లో ఉన్నా దేవుడికి ఇచ్చిన మాట తప్పే వ్యక్తిగాను ఉండొద్దు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే ఆ అన్న అయిపోయిన తర్వాత నేను ఉపవాసం ఉన్నాను, తీసుకెళ్ళి మంచి ట్రీట్మెంట్ ఇచ్చాడు. ఐస్ క్రీము అవన్నీ ఇప్పించి తినండి అన్నయ్య అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ జ్యూస్ ఇప్పించి పంపించాడు. చాలా మంచి వ్యక్తి. కానీ ఒక పని అప్పు చెప్పా. ఆ పని చేస్తానని చెప్పాలా, లేకపోతే మరొకరిని చెప్పాలా? బండు నీకు ఆయిల్ తీసుకురామని చెప్తున్నా, నువ్వు కాబట్టి అయిపోతే మరొకరిని. కానీ ఇప్పటి వరకు ఆయన ఫోన్ లిఫ్ట్ చేయాలా? దాన్ని ఏమంటారో తెలుసా? నువ్వెంత పదవిలో ఉన్నా నిర్లక్ష్యం అంటారు. ఏమంటారు? నిర్లక్ష్యం అంటారు. ఎవరికి నువ్వు నిర్లక్ష్యం చేసావు? దేవుడి పనిని, దేవుడు చెప్పిన మాటని వస్తానని రాలేదు, అది చేస్తానని చెప్పి దాన్ని చెప్పకుండా ఇప్పటి వరకు నువ్వు జగించావు. 2వ తరగతి అది ముగింపు. దేవుడు ఏం చేశాడంటే ఆమెను మరొక వ్యక్తిని తీసుకొచ్చి ఇదే చర్చిలో తీసుకొచ్చి 6,000 రూపాయలు ఇచ్చి సర్టిఫికేట్ ఇచ్చి పంపించేశాడు. నువ్వు కాకపోతే మరొకడు ఉంటారు. ఎస్తేర్ నువ్వు కాకపోతే మరొక అన్నారా లేదా? అందుకు దేవుడు చెప్పిన పని, సేవకుడు చెప్పిన మాట నువ్వేం చేయాలి? ఖచ్చితంగా చేస్తానని చెప్పాలా? చేయనంటే ఒకవేళ పేరు కాడ నువ్వు మార్చుకోగలిగి ఆ విధంగా జీవిస్తేనే నువ్వు బయటకు చేసుకోవాలా, లేకపోతే ఎవరికో భయపడి నువ్వు బాప్తిసం కాడ తీసుకోవాల్సిన అవసరము. అందుకే బాప్తిసాలు 6 నెలలు ఎవడైతే చర్చకు వస్తాడో వాడికి మాత్రమే ఇస్తా, ఆమెకు మాత్రమే ఇస్తా. ఎందుకో తెలుసా? మీకు ఇచ్చి ఆ శాపాన్ని మేము పొందుకుంటున్నాం, మా పిల్లలు పొందుకుంటున్నాం. మేమైతే 6 నెలల వరకు ఇవ్వమో అంతే. 6 నెలలు ఎవరైతే మందిరంలోకి వచ్చి స్థిరపడి వాక్యంలో బలపడి దేవుడు తప్ప నాకు వేరేది వద్దంటారో, దేవుడు చెప్పిన మాటకు అంగీకరిస్తారు. నాకు కాంతమ్మ గారు డైరెక్ట్గా ఫోన్లో చెప్పేస్తుంది, మీరు ఇప్పుడైతే పిలిచారే గారు, ఎప్పుడు పిలవగలరు. ఎవరికి ఎదురు చెప్పేసింది? ఒకడేంటో నువ్వు నాకు నచ్చలేదు అన్నాడు ఒకడు వచ్చి. నేను మీకు కాదు నచ్చేది, ఎవరికి నచ్చాలా? మీకు ఎందుకు అన్నారు తెలుసా మాట? మీకు లోకి ఇచ్చాడు కాబట్టి. ఎస్ఐ దగ్గరికి పోలీసు నువ్వు నచ్చలేదని చెప్పి లాఠీచుకుని గో మీద కొడతారు దెబ్బకి. నీవు వచ్చి లాఠీగా ఆ ఎస్ఐ కన్నా ఈ లోకంలో ప్రధానమంత్రి కన్నా ఎక్కువ అధికారం ఎవరికుందో తెలుసా? సేవకుడికి ఉంటుంది. ఎవరితో మాట్లాడుతున్నారు తెలుసుకొని మాట్లాడే. ఇక్కడి నుంచి క్రమానికి రండి. ఏదో సంఘాల్లో మాట్లాడేసినట్టు, ఏదో పాస్టర్ దగ్గర మాట్లాడేసినట్టు ఈ శాంసన్ జోషువా దగ్గర మాట్లాడద్దు. అర్థమైందా? ఆయన వస్తానన్నాడు, రమ్మన్నాడు ప్రార్థనకే, ఆయన మానేశాడు. 500 రూపాయలు కిరాయికి వెళ్ళాడు, యాక్సిడెంట్ చేశాడు మాకు ఆయన. ఎలా తప్పగా ఉండొద్దు. మీకోసం ప్రాణం పెట్టడానికని సంసిద్ధంగా ఉన్నాం. గుర్తుపెట్టుకోండి, నా కొడుకులకు బాగున్నా బాగోపోయినా, నా భార్యకు బాగున్నా బాగోపోయినా, నీకు బాగోలేదంటే పరిగెత్తుకుంటూ వస్తాం. కానీ మొన్న ఒక ఆయన అంటున్నాడు, మా అక్కోలు వచ్చారయ్య గారు, మా అక్కోలు విడిచిపెట్టి రమ్మంటావా అన్నాడు. మరి గుండె నొప్పి ఉన్నప్పుడు, నీ భార్య నువ్వు కొట్టుకున్నప్పుడు, మరొక సేవకుని తీసుకొచ్చి చేర్చినప్పుడు అప్పుడు మేము రాకపోతే ఈరోజు నీ కుటుంబమే లేదు. అంతేనా? మీరు ఎలాంటి వాళ్ళో తెలుసా? అవసరానికి వాడుకోనివాడు మీరు. అతను ఆ మాట అన్నప్పుడు చాలా బాధపడ్డా నేను.
వాళ్ళ అక్కోళ్ళు విడిచిపెట్టి రాలేపోయాడు. నాకు గుండె నొప్పి వచ్చి ఏరేకి పాస్టర్ని తీసుకెళ్ళి ఇంటిలో కుటుంబం కడితే అది మర్చిపోయాడు అతను. అది 10 సార్లు ఫోన్ చేయలేదని పని చెప్పతే నాకు అవసరం, ఎవరు చేయవసరం. ఓపుకుంటే చేసుకుంటాం, లేకపోతే ఇలాగే ఎలా అయితే బయట ఎండలో కడతాం. ఇష్టమున్నవాడు వస్తాడు, కష్టమున్నవాడు. టెంటే లేదు చూసారు ఎవరికాడ, ఇప్పుడు ఎవరికాడ వచ్చారు కానీ ఎవరికాడ టెంటే లేదు. ఎక్కడ చేస్తారు భోజనాలు మీరు? భారం లేదు, దేవుడి పని ఆసక్తి లేదు. వచ్చేమా వెళ్ళేమా పెళ్లి కొడుకులాగా పెళ్లి కూతురులాగా వెళ్ళిపోతున్నాం తప్ప సేవకుడికి సహకారిగా ఉందాం. సేవకుడు ఒకరే కష్టపడుతున్నాడు. రాత్రంతా ఇస్తాను పేడలో వాక్యం చెప్పి వచ్చాడు. పొద్దున 6 గంటలు వేసి ఇదిగో వచ్చాడు లోపల కుర్చీలు ఇవన్నీ వేసుకొని టెంట్లు వేసుకొని అన్ని సంసిద్ధం చేద్దాం. ఒక్కడికి లేదు. అది తెలియదంటే కాదు, తెలుసు. ప్రార్థనలో పెట్టా, మెసేజ్ గ్రూపులో పెట్టా, స్టాటస్లో పెట్టా. మీరు ఎలాగో పెట్టరమయ్యి పనికిమాలని పెడతారు. స్టాటస్లో పనికిమాలని పెడతారు. దైవజనుడి గురించి కానీ దైవజనుడు చెప్పిన వాక్యం గురించి కానీ ఎవరికి. నీకు అవసరమైతే అయ్యగారు నాకు కడుపు నొప్పి వచ్చేసింది అయ్యగారు, నాకు ముడ్డు నొప్పి వచ్చేసింది అయ్యగారు, నాకు గుండె నొప్పి వచ్చేసింది అయ్యగారు అని అప్పుడు పెడతారు వాయిస్. ఏ రోజున పెట్టావా స్టాటస్లో? ఏ రోజున పెట్టావా? అన్నవారి వెళ్ళే మీటింగ్, ఆ అన్నవారి మీటింగ్ స్టాటస్లో ఉన్నాయి మీ దగ్గర, ఒక దగ్గర అన్నా. భయభక్తులుగా లేకపోతే దేవుని మీ మీదకి ఎదురుగున్న దైవజనుడికి నువ్వు భయభక్తులు కలిగలేవంటే కనపడిన దేవునికి భయభక్తి ఎలా ఉంటుంది? సాలేం. ఎదురుగున్న దైవజనుడికి ఉంటే నువ్వు భయము భక్తి లేదంటే నువ్వు కనపడిన దేవుడి దగ్గర భక్తిగా ఎలా ఉంటావు, భయంగా ఎలా ఉంటావు? అంటే మందిరంలో యాషధారణంగా ఉంటున్నావు. నువ్వు మందిరంలోకి వచ్చిన ఎంత పరిశుద్ధురాలు లేదనుకున్నావు, బయటికి వెళ్తే అతను ఎంత దరిద్రుడు అంటున్నాడు. దరిద్రకుట్రాలు లేదు, దరిద్రుడు లేడు. దేవుడు హెచ్చరికలు ఇస్తున్నాడు. అవునా? ఎక్కడుందా మాట చెప్పనా? 1 తిమోతిలో ఉంటుంది. బుద్ధి చెప్పు, గద్దించు, హెచ్చరించు, నీ ప్రవర్తన జాగ్రత్తగా. ఇప్పుడు నాకు చేయమంటున్నానా? నా కాళ్ళు నొక్కమంటున్నానా? నా ఇంట్లో నీళ్ళు చేయమంటున్నానా? మందులు పని చేయమన్నా మిమ్మల్ని. కానీ మీరేం చేయట్లేదు. సీఎం లాగా వస్తున్నారు. మీకు ఎస్కార్ట్ చేసేస్తే ఎస్కార్ట్స్ మీద కూర్చొని వెళ్ళేటప్పుడు ఏం కాడ సాఫ్ చేయకుండా, తొడవకుండా అన్ని చెత్త కాగితాలను ఇక్కడే పెట్టి డస్ట్బిన్ లాగా పిల్లలు తిన్న కాగితాలు ఇక్కడే పెట్టేసి మీరు మాత్రం వెళ్ళిపోతున్నారు. వెనకాల మాత్రం ఎవరు తొడవలసి వస్తుంది? దైవజనులు నేను తుడుచుకోవాల్సి వస్తుంది. అది నా కొడుకు తొడవలసి వస్తుంది. ఎవరు చేయాలా? ఆదివారం అంతే, శుక్రవారం అంతే. తిన్న ప్లేట్లు కూడా కడిగే సమయం మీకు లేదు. చాలా అంటే చాలా. ఈ దైవజనుడు రోషం కలిగిన దైవజనుడు. ఆమె ధైర్యవంతుడైన దైవజనుడు. అందుకే అరణ్యములది కడుతున్నాం. ఆమె ఎవరు సహాయం చేసినా చేయకపోయినా, ఇచ్చిన వాళ్ళు మాట తప్పినా కానీ అది మనం డిసెంబర్ కల్లా అయిపోతుంది అంతే ఏసునామంలో. అందుకని రేక్ షెడ్ అని చేస్తాను. ఆమె ఎవరో ఇచ్చే దానికోసం ఎదురు చూడండి. ఇంకా ఈ నెలాఖరు వరకు 25 వరకు తారీఖు చూస్తా. ఆ రోజులోపు అందరూ ఎవరైనా అనుకున్న అందరూ ఇస్తే ఓకే, లేకపోతే రేక్ షెడ్ వేయటానికైనా రెడీగా ఉన్నాను. ఇంకా ఆమె ఎందుకు మీ గురించి ఆలోచించవలసి వచ్చి మీ ఇస్తారని చెప్పేసి మీ దానికోసం ఆధారపడవలసిన అవసరం నాకు లేనే లేదు. మీరు దేవునికి ఇవ్వాలనుకున్న ఇస్తే ఆ టైంకి ఇవ్వండి, లేకపోతే మానేసేయండి అంతే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ. అందుకు చూడండి ఏలి ఏం చేశాడు అంటే ఆ ప్రార్థన కలిపాడు. వెంటనే ఆమె గర్భం ధరించి సమూయేలుని కన్నది. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. పండు అంతేనా? చేతారా లేకపోతే అలాగే ఉంటారా? మందిరం పని ఎవరిది? మనది. ఈ పరిచయ పని ఎవరిది? మరి మనం ఎప్పుడు వస్తున్నా? ఎన్ని గంటలకు మందిరము? ఎన్ని గంటలు రావాలా? ఇస్తాకి ఎన్ని గంటలు రావాలా? ఎవరు వేయాలి టెంటో? ఎవరు వేయాలి కుర్చీలు? ఎవరు వేయాలి చిన్న మైక్ సిస్టమ్? రాత్రి అంతా నిద్ర లేదు వాళ్ళకి. రాత్రి 12 అయింది మాకు మెసేజ్ అయ్యేదానికి.
వాళ్ళకి ప్రవశించేదానికి చాలా టైం అయింది, 2 అయింది మేము పడుకునేటప్పటికి. మళ్ళా 5:30కి లేచి ప్రార్థన చేసుకుని మీకు వాక్యం సిద్ధపడి మరలా 7:30కి బయలుదేరి ఆగ మేఘాల మీద వచ్చేవి. అక్కడికి వచ్చేసరికి కొందరు దొరసాన్లు పెళ్లి కూతురులాగా వస్తున్నారు మాకన్నా వెనకాల. ఎక్కడి నుంచి? ఇస్తన్నపేట నుంచి 100 పైబడి కిలోమీటర్లు నేను వస్తే 20 కిలోమీటర్ల నుంచి దాకా 12 అయింది. మీకు ఏమి లేదు, మీకు భయం లేదు. నాకు భయముతో కూడిన భక్తి ఉంది కాబట్టి 10 గంటలకి మందిని కాబట్టి 9:55 నిమిషాలకి అడిగి పెట్టేశాను. అక్కడ మధ్యలో భయంకర కుక్క వచ్చింది. ఆ కుక్క ఇక్కడ కొరత మీద 3 లేచిపోయేవాళ్ళు మేము. అయినప్పటికీ మాకు కాపుదల. ఆయన ఎందుకు భయభక్తున్నాను కాబట్టి నా దేవుడు మాత ఆ అపాయం నుంచి ఈరోజు తప్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి మేము వెళ్ళిన ప్రాంతంలో అక్కడ దేవుడు అద్భుత రీతిలో వాడుకున్నాడు. అక్కడ పిల్లల ఆరాధన ఆశ్చర్యపోయారు. ఆరాధన, వాళ్ళ పాటలు, వాళ్ళ ప్రార్థన చూస్తే ఆశ్చర్యపోయారు అక్కడ వాళ్ళందరూ. గడిచిన జనవరి 10వ తారీఖున వెళ్ళాను నేను అక్కడికి. ఒక దెయ్యం పట్టిన పిల్ల వచ్చింది. ఆ పిల్లకి తాడు కట్టుకొని తీసుకొచ్చారు. తీసుకొస్తే దేవుడు చెప్తారు ఆమెకి తాడు ఉందని. ఇలా చేసేసరికి తాడు తీయని పలానా చోట తీసేళ్తే తీసుకొచ్చిన బయటకు వస్తే దెయ్యాలు ఒకటో దెయ్యం అలా కొట్టుకుంటూ బయటకు వెళ్ళిపోయింది. అది వచ్చి సాక్షించేదంట, అయ్యా ఆ రోజు మీరు ప్రార్థన చేసేది కానించి అప్పటి వరకు ఆమె అన్నం తినేది కాదంట, చదివేది కాదంట, బడికి వెళ్ళేది కాదంట, ఆరోగ్యం ఉండేది కాదంట. రాత్రి అంటే ఏ ఇది పర్ఫెక్ట్ అనాలా. ఇక్కడికి వచ్చి నాటకాలు చేసి వెళ్ళిపోయి మాట్లాడకూడదు. ప్రార్థన చేస్తున్నామా? ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెడతలేదు మనము. 2,000 3,000 పెద్ద ఎక్కువ. మా దైవజనుడు ఈ డొక్కు మైకితో వాడుతున్నాడు. మంచి మైక్ కొనడానికి నా వంతు నేను సహాయం చేయాలని ఒక్కరికన్నా మనసుందా? వెళ్ళి వేసుకొని వచ్చాం, దీన్ని బాగా చేసుకొని వచ్చాం భీమవరం వెళ్ళి. ఎందుకు? మీకు భారం లేదు కాబట్టి. నీకేం కావాలా? స్వస్థత కావాలా? సొగరు తగ్గిపోవాలా? నీ కొడుకు బాగుపడాలా? నువ్వు ఇల్లు కట్టాలా? అన్నీ చేయాలా? నీకు మాత్రం ఏది లేదు. మందిరం పడేల మీద వీళ్ళు ఉన్నారు, చెమ్మిలి పడేలు. వెళ్తే మాత్రం అయ్యగారు మాకు ప్రార్థన చేశాను, అయ్యగారు మాకు ప్రార్థన చేశారు, బాగా గట్టిగా చేయండి. గట్టిగా, మెల్లగా కాదు, గట్టిగా. ఎన్నిసార్లు చెప్పినా మాత్రం మందిరానికి రారు. మీరు చెప్పండి. ఇప్పుడు నాలో ఉన్న బాధ మీకు చెప్తున్నాను. ఇది ఎవరి భారం? ఎవరి కోసం పంపించారు? యాక్విడ్ నన్ను హైదరాబాద్లో అన్ని లక్షల రూపాయలు జాతర చేసినోని ఎందుకు? మీకు వారికి ఎంత భారం నాకు? ఎందుకంటే ఆయన మిమ్మల్ని రక్షించుకోవాలని, మిమ్మల్ని విడిపించాలని మీ కొరకు తెలియని ప్రదేశం అడవుల్లో తీసుకొచ్చి పాములు తేళ్లు మమ్మల్ని ఏం చేశాడు? పెట్టేశాడు ఇక్కడ. అందుకు ఎప్పుడు ప్రాణం పోతుందో తెలియదు మాకు, ఎప్పుడు ఏదొచ్చి కడుతుందో తెలియదు, ఎప్పుడు మేము లేనప్పుడు పిల్లల ఇంట్లోకి ఏ పాము వచ్చారో గుండెలు ఆగిపోతే తెలియదు. మీకే మంచి ఇళ్ళల్లో ఉన్నారు మీరు. ఈ మెసేజ్ ఇవ్వటానికి ఇప్పటి వరకు నా కడుపులో ఒక నీటి చుక్క కడల్లా. నాకేముంది? హార్ట్ పెయిన్ వచ్చి ఇబ్బంది పడుతున్నా నేను. మీరేం చేస్తారు? గురకేసి పడుకుంటాం. ఏం చేయాలి? పచ్చకం తీసుకొని కొడి కొట్టేద్దా? దేవుని మాటకి ఎదుగుతుంది. ఏం చేయాలా? నువ్వు నాకు చెప్తావా నువ్వు మంచోడు కాదు చెడ్డాడు అని? మరి నీ తండ్రి అన్నాడు ఇంట్లో నుంచి వెళ్ళిపో. మరి మందిరానికి వెళ్ళిపోయావు కదా, ఇంట్లో నుంచి కదా వెళ్ళిపో, మీ తండ్రి తిరుగుతున్నాడుగా. అంటే సావుకుడు అంటే అంత లోకువ. నీ తండ్రికి చెప్తే మాత్రం కూర్చుంటావు. మందిరం మీద భారం ఉండి ఏదైనా సహాయం చేయాలని అడగట్లేదే. నేను కష్టపడుతున్నాను, ఏదో ఒక దిక్కుని దేవుడు తెప్పిస్తున్నాడు, వచ్చి ఇక్కడి నుంచి పని చేయండి అంటే గర్వం పెరిగిపోతుంది. గర్వంతో ప్రార్థన వచ్చిందా? ధనమున్నామా? ఎవరో అన్నా? డబ్బున్నామా? గొప్పమా? గర్వంతో వచ్చిందా? దేని మనసుతో వచ్చిందా? మందిరంలోకి వినయ మనసుతో వచ్చిందా? లేకపోతే ఎదురే తిరుగుబాటు మనసుతో వచ్చిందా? వినయ మనసుతో వచ్చింది ఆమె. అందుకు కార్యం జరిగింది. ఈరోజు నీకు ఎందుకు కార్యం జరగలేదంటే నీలో వినయ మనసు లేదు, దేని మనసు
లేదు. అందుకే అన్ని ఫెయిల్. ఆత్మీయ జీవితంలో ఫెయిల్. ఇంట్లో ఎందుకు పనికిరాడు అయిపోతున్నావు? ఊర్లో కదా పనికిరాడు కూడా అయిపోతున్నావు, పనికిరాని దాని అయిపోతున్నావు. ఈరోజు మారదాం. హల్లెలూయా. అన్నాలాగా ఏమేమి కలిగిన మనసు దేని మనసుకుంటే ఇదిగో నీ బాధను చూసే దేవుడు. ఆమేన్. నువ్వే బాధ అయితే పడుతున్నావు నీకు తెలుసు. నాకు కూడా కొన్ని చెప్తే కొన్ని తెలియదు. ఆమేన్. నువ్వు ఇంట్లో నీ భర్తతో ఏ బాధపడుతున్నావో, నీ ఇంట్లో నీ అమ్మతో ఏ బాధపడుతున్నావు, నీ ఇంట్లో నీ భార్యతో ఏ బాధపడుతున్నావు, నీ ఇంట్లో నీ కొడుకుతో ఏ బాధపడుతున్నావు, నీ కోడలతో ఏ బాధపడుతున్నావు నాకు తెలీదు. అన్ని తెలియాలని గ్యారంటీ లేదు. ఎందుకో తెలుసా? సమూయేలు దావీదు గురించి తెలియలా. రాజుగా అభిషేకించడానికి ఎదురు వాళ్ళు చూశారు తప్ప అరణ్యంలో ఉన్న రాజు దావీదుని చూడాల. అలాగే అన్నీ నాకు తెలియాలని. కానీ నీ గురించి తెలిసిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నా, నన్ను మార్చిన యేసయ్య. చెప్పలకు దేవుని నామాన్ని మహిమ పలుకుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు చూశారు? ఆన్న బాధనే దేవుడు చూశాడు. నీ బాధను ఎవరు చూడాలా? దేవుడు చూడాలి. కానీ మనుషులు చూడాలని మనుషుల ముందు ఆడవద్దు, మనుషుల చేతులు పట్టుకోవద్దు, మనుషుల కాళ్ళు నువ్వు పట్టుకోవాల్సింది ఒక కాలు. ఆయన నిన్ను సృష్టించిన దేవుడు, ఆయన స్వరూపం నిర్మించిన దేవుడు, ఆయన పాదాలను పట్టుకుని గాక. ఆమేన్. రెండో వ్యక్తి దానియేలు. ఎవరు? దానియేలు. దానియేలు ఎక్కడ వేసేసారు? సరసాల్లో సింహముల బోనులో వేసేసి చంపేయడానికి చూశారు. అప్పుడు నిజంగా చెప్పండి, మనిషికి ఏదంటే ఆశ ఎక్కువ? ఏదంటే ఆశ ఎక్కువ? విజయ్, ప్రాణం అంటే ఇష్టం. నాకు తెలియదు ఏంటిగా, నాకు తెలియదు కాదు, తెలుసుకోవాలి ఈ రోజు నుంచి. నాకు తెలియదు అయ్య గారు, నాకు ప్రార్థన అయ్య గారు, నా పాట రాదు అయ్య గారు కాదు. మారుదాం. నాకు ఏది రాదు. ఫస్ట్ వచ్చినప్పుడు నేను పాట పడితే కుక్కలు మురుగుని, అందనం వేసాను పాడితే ఆ వరపట్నంలో కుక్కలు మురుగుని. అదే స్వరము మన దేయన్న గుమ్మడూరులో దేముగా పలికిన కోడి నాలుకని బంధించేశాడు. మారుమోగిపోతుంది గుమ్మడూరు ఆ మాట నాకు తెలిసినంత వరకు. పేతురు కోడి సాక్ష్యం ఇచ్చింది కదా 3 సార్లు. అలాగా నా కొరకు నేను చెప్పే అసలు అప్పుడు ఆ కోడే సాక్ష్యం ఇచ్చేస్తున్నా అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమా, మీకు చెప్తున్న మాట ఏంటి తెలుసా? దానియేలు పాపం బోన్లు వేసినప్పుడు ఏమై ఉంటారు చెప్పండి? ఆ బాధ ఎవరికి? వాక్యం విను. హల్లెలూయా. చెప్పండి, ఆ బాధ ఎవరు చూసుంటారంటారు? అదస్తా మీ పిల్లలతో ఆడుకుంటావమ్మా, ఆడుకో బాగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏడ్చుంటారు కదండి. చచ్చిపోతున్నప్పుడు ఎవరికైనా ప్రాణమాశ ఉంటుంది కదా. కానీ ఆయన బాధను ఎవరు చూశారు? ఎలా చూశాడు? ఆయన సింహము బోనులోకి వెళ్ళినప్పుడు మోకాళ్ళ మీద దిగాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ మోకాళ్ళ ప్రార్థన ఎవరైతే చేస్తారో వాళ్ళని దేవుడు సింహాల నుంచి దేవుడు విడిపించాడు. హల్లెలూయా. సింహాలు అనగా ఎన్ని కష్టాలు. ఆమేన్. ఏ కష్టంలో నువ్వు ఉన్నా, ఏ బాధలో నీవున్నా, నీవు నేను ఏం చేయాలంటే మోకాళ్ళేసి దేవునికి చెప్పుకోవాలా. హల్లెలూయా. అది నీకు ఏ కష్టం అవ్వచ్చు బిడ్డ, ఏ కష్టమైనా, కుటుంబం అవ్వచ్చు, ఆర్థిక అవ్వచ్చు, వివాహం అవ్వచ్చు, గర్భఫలం లేకపోవచ్చు, దురాత్మ శక్తులు బండించవచ్చు, చేతబడి శక్తులు బండించవచ్చు, లేకపోతే తాగిన వ్యసనాలతో బానిస అయిపోయి ఉండవచ్చు, నీ తల్లిదండ్రునికి విలువ లేకుండా ఉండొచ్చు. బట్ ఆలు వైపు చూడకుండా దానియేలు రాజు చేసిన రాజుల వైపు, బడ్డుల వైపు చూడలేదు, మోకాళ్ళేసి దేవుని వైపు చూశాడు. చెప్పడు దేవుని నామాన్ని మేము పలుకుదాం. హల్లెలూయా. దేవుని వైపు ఎప్పుడు చూశాడో మోకాళ్ళేసేసిన ఏంటి? సింహాలు. నువ్వు కాడ మోకాళ్ళేస్తే నీ శ్రమల కాడ ఏమైపోతాయి? నీ కాళ్ళు కిందకు వచ్చేస్తాయి. ఆమేన్. మూడో వ్యక్తిగా చూస్తే యోనా. ఎవరు? యోనా దేవుడు చెప్పిన మాట కనుకుండా దాని సొంత ఆలోచనలు వెళ్తున్నాడు. అలాగా మన విశ్వాసుల కాడ వాళ్ళు సొంత ఆలోచనలతో స్వబుద్ధి ఆధారం చేసుకొని వెళ్తున్నారు. ఈరోజు వాక్యం చదవండి, 3 సామెతలు ఇంటికి వెళ్ళిన తర్వాత 3వ అధ్యాయం చదవండి. స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునికి నీ మార్గాన్ని అప్పచెప్తే ఆయన నిన్ను సరైన మార్గంలో నిన్ను నడిపిస్తాడు. అందుకు ఆయనకి నీ మార్గాన్ని చెప్తే ఎవరిని వివాహం చేసుకోవడం వారిని వివాహం చేస్తాడు. నువ్వేం జాబ్ కానీ మన మార్గం ఏం చేస్తాం చెప్పండి?
మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని మన ఇష్టంగా మనము మాట్లాడతాము. ఇక్కడ అయితే ఎంత స్మెల్ వస్తుంది. అలాంటిది ఆ పేగులోకి వెళ్ళి 3 రోజులు ఉన్నాడంటే యువన పరిస్థితి ఏంటంటారు? అంటే అర్థమేంటో తెలుసా? నీ సుబుద్ధిని ఆధారం చేసుకుని వెళుతున్నావు కాబట్టి అటువంటి శ్రమలు గుండాని వెళుతున్నావు. ఆమేన్. దేవుడు మాట చెప్పినట్టుంటే నీ జీవితము బాగుపడతాది. హల్లెలూయా. దేవుని చెప్పినట్టు నువ్వు చేస్తే నీ జీవితం ఎప్పుడు కాడా ఆ కొంప అనే దాంట్లో నువ్వు ఉండవు. చూడండి, ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చి యువన 2వ అధ్యాయంలో పాతాళ గర్భం నుంచి ఎవరికి మొరపెట్టాడు? ఎలా మొరపెట్టుంటారంటారు? పడుకొని మొరపెట్టి మోకాలు ఎత్తకుంటారా? చేపలో ఉండదు. ఆ కొంపు అసలు ఆ నీసు కొంపు ఏమైపోంటాడు? చచ్చిపోయి ఉంటాడు అసలు పేర్చలేక. బాబో అని చెప్పేసి పడుకొని ప్రార్థన చేయి. ఒకవేళ నువ్వు మోకాళ్ళు వేసే స్థితిలో నీ మోకాళ్ళు లేవా, మంచం మీద పడుకొనైనా సరే నువ్వు మొరపెడితే ఆలకించే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. యువనాన్ని తప్పించిన దేవుడు చేపల నుంచి, ఆయన బయటికి కక్కించిన దేవుడు నీ శ్రమల నుంచి బయటికి నా దేవుడు కక్కించగలడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చివరిగా షడ్రక్ మేషక్ అబేద్నెగో. మీకు ఎందుకు రిఫరెన్స్ చెప్పలేదు? టైం అయిపోయింది. 12:30 కన్నా ఒక 3 నిమిషాలు ఎక్కిపోయింది. ఇంకో 2 నిమిషాలు క్లోజ్ చేసేయాలి. ఆమేన్. హల్లెలూయా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఆయన దేవునికి మొక్కలేదని ఏం చేశారు చెప్పండి? ఈరోజు ఇక్కడ వీళ్ళు మాట వినలేదని నా మీద ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఇక్కడ కట్టకూడదని ఎన్నో రాజకీయాలు జరుగుతున్నాయి. అందుకు చాలా మంది మనకి ఇక్కడ కరెంట్ ఇవ్వాలన్నా, పైపు లైన్ ఇవ్వాలన్నా, ఏదైనా చెయ్యాలన్నా అందరికడ వెనకై వేస్తాను. కానీ నా దేవుడు నా పక్షంలో ఉన్నాడు. అన్ని కాడ జరిగిపోతున్నాయి. నేను నమ్ముతున్నాను అంతే. హల్లెలూయా. నీరు వచ్చేస్తుంది, మనకి కరెంటు వచ్చేస్తుంది, దేవుని చిత్తమైతే మెటీరియల్ వచ్చేస్తుంది. స్లాబ్ కాడ అది పడాలంటే మీరు ఎలా ఉండాలా? తినేసి 3 పూట్ల ఇంటికాడ పడుకోవాలా. అంతేనే కదా? ఏం చేయాలా? పరిచర్యలో సహకరించాలా, పని ఉంటొచ్చి పని చెయ్యాలా, ప్రార్థన. ఒకరోజు పని మానేసుకొని అయినా సరే పలానా రోజుని పని ఉంది అంటే అందరం కలిసి చేస్తే మనకు ₹1 తక్కువ అవుతుంది. ఆమేన్. అంతే తప్ప నాది కాదు నా అత్తారదంటే తర్వాత దానికి నీకు దేవుడి దగ్గర ఏం చేసేవరా ఈ మందిరంలోని వచ్చి పని అంటే ఏమి చేయలేదంటే పోరాబాయ్ అంటాడు బయటికి. ఆమేన్. రేపు పొద్దున్న నువ్వు పని చేస్తే ఇసుకేసినా, ఇటుకిచ్చినా, సిమెంట్ రాయి కలిపినా, లేకపోతే ఒక ఓ సంధిచ్చినా వచ్చి దేవా ఇదిగో నువ్వు ఇది చేసేవరా నా కుమారుడని దేవుడి పైన సాక్ష్యము. ఆ సాక్ష్యం కావాలంటే వచ్చి మందిరం పని చేయండి, ఆ సాక్ష్యం కావాలంటే పరిచర్య చేయండి. లేకపోతే 11:10కి 10:05 నిమిషాలకి రండి, 12 గంటలకు ఇక్కడి నుంచి మీరు తిరిగి వెళ్ళిపోండి. మేము చేసుకునే శక్తి బలము దేవుడు మాకు ఇచ్చాడు. ఆమేన్. అందుకే ఈ రోజు నుంచి ఎవరిని బతిమాడము, ఎవరైనా పని చేయాలి అని పరిచయం చేయమంటే 10 నిమిషాలు 10:10కి వచ్చి ఇవన్నీ చేసుకొని దేవుని పని ముందుకు సాగిపోదట మీరు ఉండును గాక. హల్లెలూయా. చిన్నప్పుడు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారు? అగ్ని గుండంలో వేస్తున్నారు. అక్కడ వాళ్ళు ఊళ్ళో రక్షించారంటే రక్షించలా, తన వాళ్ళు రక్షించారంటే రక్షించలా. ఆయన రక్షించింది ఎవరో తెలుసా? అగ్ని గుండములో వేసినప్పటికీ ఆయన మనుషుల వైపు చూడలేదు, అక్కడ రాజు వైపు చూడలేదు, వేసిన భటుల వైపు చూడలేదు. ఎవరి వైపు చూసారో తెలుసా? ఏం చేశారే? అగ్నిలో కాడ దేవుని ఆరాధించారు. ఏమని? కొండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా అని ఆయన ఆరాధన చేస్తుంటారు. అక్కడ అగ్ని నన్నేమీ చేయలేదు, సముద్రాలు నన్నేమీ ముంచలేవు. ఆయన నువ్వు ఉన్నావు మాకు, మేము చనిపోయిన బ్రతికినా నీ కొరకే బ్రతికితామన్నారు. కాబట్టి ఆయన్ని ఒక తల ఎంట్రిక కాడ కాలిపోలేదంట. 7 అగ్నిలో వేస్తే ఒక తల ఎంట్రిక కాడ కాలిపోలేదంటే అది ఎంత మిరాకిల్. ఆ పొయ్యి స్టవ్ దగ్గరికి వెళ్ళి ఉంచుంటేనే ఈ చెయ్యంత దూరం పెడితేనే మన మీద ఇంటికి ఏమైపోతాయి. అది 7 చూడండి. ఒక ఇనుముని బెండ్ చేయడానికి దాని టెంపరేచర్లు వేరు ఉంటాయి. ఇనుముకొకటి, స్టీల్కొకటి, సత్తుకొకటి. అన్నిటికన్నా హైయెస్ట్ ఏదైతే ఉందో అంత హై పెట్టారంట. ఏమైపోవాలి మనిషి? బూడిదైపోవాలా. అందుకే చూడండి, వాళ్ళు వేసే వాళ్ళతో ఉన్నంతసేపు వాళ్ళకి ఏమీ జరగల. ఎవరైతే వేసారో వాళ్ళ దాని దగ్గరికి వెళ్ళకముందే వాళ్ళు ఏమైపోయారంట? బూడిదైపోయారు. దానిల దగ్గరికి వెళ్ళిన వాళ్ళు లోనికి వెళ్ళకముందే అది చీల్చివేసి వాళ్ళు బోయికులు త్వరలు చేసేసినాయి. ఏం చేసినాయి?
అంటే ఈరోజు మీకు చెప్తున్నది ఏంటో తెలుసా? వాళ్ళు బాధలు ఇప్పుడు నేను చెప్పిన యువనా బాధే కానీ, అన్నా బాధే కానీ, షడ్రక్ మెషక్ అనే బాధ కానీ ఎవరికైనా తెలుసా అంటే ఎవరికి తెలియదు. కానీ ఆయన బాధ చూసిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందుకే వాళ్ళు 142 కీర్తనలో 2వ వచనంలో ఏమంటున్నారంటే, నాకు కలిగిన నా బహుగినముగా ఆయన సన్నిధిని నేను మొరపెడుచున్నాను, నాకు కలిగిన బాధలన్నీ ఆయన సన్నిధిని. వీళ్ళందరూ ఎవరి సన్నిధి చెప్పారు? షాలేం దేవుని సన్నిధిలోనే. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు దేవుడికే చెప్పారు, యోనా దేవుడికే చెప్పాడు, అన్న దేవుడికే చెప్పాడు, తర్వాత దానియేలు. మరి వీళ్ళు ప్రార్థన దేవుడు నీ ప్రార్థన వినడా? చెప్పాలా? ముగిస్తున్నాను. వీళ్ళు ప్రార్థన విన్న దేవుడు విజయ్ నీ ప్రార్థన వినడా? వీళ్ళని కష్టాల నుంచి విడిపించిన దేవుడు నిన్ను కష్టాలను వినిపించడా? మన దేవుడు ఏమన్నా పక్షపాత? ఆయన నరమాత్రుడా? లంచానికి పడిపోయేవాడా? నీ కానుకలకు పడిపోయేవాడా? సేవకులు పడిపోతారు. సేవకులు 10,000 ఇచ్చావనుకో నీకు అరగంట ప్రార్థన చేస్తారు. తమ్ముడు వస్తాడు దానియేలు, ఎంత కానుక తెస్తాడో తెలియదు, ఎంత కానుక తెస్తాడో తెలియదు. ఒక్కోసారి కానుక వేస్తాడో ఏడో కాడో తెలియదు. నేను ప్రార్థన చేసి పంపించేత ఆయన కానుక నా చేతితో కాడ పట్టుకున్న రోజులు లేవు. కావాలంటే అడగను. ఎందుకో తెలుసా? మా వంతు ప్రార్థన చేయటం. ఆమేన్. ఈ సేవకుడు మీ సేవకుడు కానుకలకు కక్కుర్తి పడేవాడు కాదు. మీరు ఇప్పితే గుప్పొళ్ళు ఇప్పుతారు. హల్లెలూయా. నా దేవుడు ఇప్పితే పట్టజాలంత ఆకాశవాకులు ఇప్పినంత ఇప్పుతాడు. ఆమేన్. మీది కోరుకుంటానా దేవుడిది కోరుకుంటానా? మీరిస్తే మందిరం కడుతున్నా, మీరు ఇవ్వకపోతే మందిరం కడుతున్నానా? మీరు ఇచ్చినట్లయితే మందిరం అయిందా? నేను ఇచ్చాను వాళ్ళు చేయొత్తాను. ఇక్కడ మందిరానికి నేను ఒక 10,000 20,000 ఇచ్చానయ్యా అన్న వాళ్ళు చేయొత్తండి. ఒక్కరు లేరు. 7 లక్షలన్నర పెట్టి కట్టి ఇప్పటి వరకు బేస్మెంట్. అది అంటే మీకు ఏమి లేదు. మీకు అద్భుతాలు జరిగిపోవాలా, ఆశ్చర్యకాలు జరిగిపోవాలా, దేవునికి విడుదల కలగాల. కానీ దేవుని పనికి మాత్రం మీరు ముందుకు రానే. అందుకన్నా మత్తయి సువార్త 8వ అధ్యాయంలో కుష్ఠవ్యాధి తగ్గిన తర్వాత వెళ్ళి సాక్ష్యం చెప్పి దేవునికి కానుకిచ్చాడు. ఆమె ఈరోజు నాకు ఇక్కడ నా కార్యాలు జరగలేదయ్యా, నాకు అద్భుతం జరగలేదయ్యా అన్నవాళ్ళు ఒకరు చేయొత్తండి. ఒక దానియేలుకి ఇంకా జరగల. ఎందుకు జరగలేదంటే ప్రార్థనలో లేడు. ప్రార్థనలో లేడు. 7 వారాలు ఒక్క వారం వచ్చాడు. 7 వారాల్లో ఒక్క వారం వచ్చి 7 వారాలు వచ్చుంటే జైల్లో పెట్టిన వ్యక్తిని బయటికి తీసుకొచ్చిన దేవుడు వివాహం కాని వ్యక్తిని దేవుడు విడిపించలేడా? నేను అంటాను, ఈరోజు ఒక మొక్కుబడి చేసుకున్నలాగా, దేవా నేను కాడ దేవుని మందిరంలో కొంత సహాయకుడిగా ఉండాలా. ఒకవేళ మొక్కుబడి చేసుకుంటే, నువ్వు మొక్కుబడి చేసావమ్మా, మొక్కుబడి చేసుకున్నావన్నా, నిలబడ్డావు ఎందుకు ఒక రోజు? మరి ఇక్కడ ఎవరు? యేసురాజు డ్యూటీలో చేరినప్పుడు. హల్లెలూయా. ఎవరు రాడా? హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అన్న మందిరంలోకి వచ్చినప్పుడు కుష్ఠవ్యాధి తగ్గిపోయిన వచ్చినాడు. సాక్ష్యం చెప్పి ఏం చేశాడు? ఎంతైతే అవుతుందో అంత. అన్న బాధ ఆలకించిన దేవుడు నీ బాధ ఆలకించడా? మన వాక్యం ఏంటి? వాళ్ళ వాక్యం ఏంటి? మనది చెప్పండి. మన వాక్యం ఏంటి? నీ బాధను చూచే దేవుడు. అన్నా బాధను చూశాడు, యువనా బాధను చూశాడు, షడ్రక్ మెషక్ బాధను చూశాడు, దానియేలు బాధను చూశాడు. నీ బాధ చూస్తాడు. ఈ రోజు గనక దేవుని దగ్గర కనుక నువ్వు సంపూర్ణంగా లోబడి, ప్రభా నీకు నేను ఇష్టమైన బిడ్డగా నేను జీవిస్తాను అని కనుక నువ్వు చెప్పుకోగలిగితే ఖచ్చితంగా నీ బాధను చూస్తాడు. నీ బాధను నిడిపించి ఆయన నేను సాక్షిగా, అన్నా సాక్షిగా ఉంది, యోనా సాక్షిగా ఉన్నాడు, షడ్రక్ మెషక్ సాక్షిగా ఉన్నాడు,
దానియేలు సాక్షి ఉన్నాడు. వాళ్ళందరి పేర్లు దీంట్లో రాయబడ్డాయి. నీ పేరు కాడ ఆ జీవగ్రంథంలో రాయబడాలంటే అన్నాలాగా ఈయన మనసు కలిగి ఉండాలా. నీ బాధ అంతా దేవుడికి చెప్పుకోవాలి తప్ప మనుషులకు చెప్పుకోకూడదు. యోనాలాగా బాధ అంతా దేవుడికి చెప్పుకోవాలి తప్ప మనుషులకు చెప్పుకోకూడదు. షడ్రక మేషకులకు బాధలాగా మనుషులకు చెప్పుకోకుండా దేవునికి చెప్పుకున్నాడు. ఈ 7 అగ్ని నుంచి బయటికి తీసుకొచ్చాడు. దానియేలు సింహం బోని తీసుకొచ్చాడు. వీళ్ళందరూ దేవుడు చెప్పుకున్నారుగా నడిపించారు. ఈరోజు ఏ సమస్యతో వచ్చావో, ఏ ఇబ్బందితో వచ్చావో ఉన్న చాటున మోకాలేసి ప్రభాని నీ బాధతో వచ్చాను అన్నా ప్రార్థన దేవుడు అయ్యా. అయ్యా ఇదిగో నేనా యువన బాధన దేవుడు అయ్యా, దానియేలు బాధన దేవుడు అయ్యా, షడ్రక మేషకులకు బాధన దేవుడు అయ్యా. నా బాధ కలని విను ప్రభా. నువ్వు చెవులున్న దేవుడు అయ్యా, చెవులు లేని దేవుడు అయితే కాదయ్యా. కళ్ళున్న దేవుడు అయ్యా, నువ్వు కన్నుని చూసే దేవుడు ప్రభా. నువ్వు ముక్కున్న దేవుడు అయ్యా, ముక్కు లేని దేవుడు అయితే కాదయ్యా. అయ్యా నాలుగు లేని దేవుడు కాదయ్యా, నాలుగున్న దేవుడు అయ్యా అని రక్ష నేర్కొన్నట్లు నీ చేయి కొరచ కాలేదు కదయ్యా. ఎన్ని నేర్కొన్నట్లు నీ చెవులు మందం కాలేదయ్యా. నా ప్రార్థన ఆలకించి ప్రభా. ఇప్పుడు ఒకవేళ నాకు నీకు అడ్డుగా దోషంలో ఉన్నాయేమో ప్రభా, ఆ దోషంలో ఏవో నాకు బయలుపరిచి నన్ను విడిపించి ప్రభా నీకు ఇష్టమైన బిడ్డగా నన్ను చేసుకోమని చిన్న ప్రార్థన చేసుకో. మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన మరి శారం ప్రార్థన చేస్తారు. అందరు గడితమైన వాక్య నిమిత్తమే అందరు గడి కళ్ళు మూసుకోండి. చేయండి, చెయ్యి, నీకు వచ్చింది చెయ్యి. ఇగో ఇది యేసురాజు గారు ఉంటే ఆయనకి ఇచ్చేవాడిని, మరి లేడు కదా. అయ్యా రాగంతట్లో